ఇలాగే చేద్దాం, మనం ముందుండి నడిపిద్దామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ఇలా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణమైనటువంటి పిల్లర్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీ యొక్క సహకారం లేకపోయి ఉంటే 21 సంవత్సరాలు ఇంకో 10, 15, 20 బతుకుతాం కావచ్చు. అన్నీ మర్చిపోయినాం. 21 ఇయర్స్లో ఏం జరిగిందో తెలీదు, కానీ 10వ తరగతి వాళ్ళు మళ్ళీ ఒక్కసారి కలుద్దాం అనేసరికి ఒక ఎక్సైట్మెంట్, ఎప్పుడు కలుద్దామా, సండే ఎప్పుడు వస్తుంది, 29వ తారీఖు ఎప్పుడు వస్తుంది అని అందరం చాలా ఆతృతతో ఎదురు చూసాం. ఫోన్లు అయితే మా ఫ్రెండ్స్ పాపం, నన్ను గుర్తుపట్టావా సారీ ఫ్రెండ్స్, నిజంగా గుర్తులేరు. ఇప్పుడు అందరూ, అప్పుడేమో కాలేజ్కి పోవాలి, ఆ స్టైల్ వేరే ఉండేది అనుకోండి. బట్ సరే, క్లాస్ రూమ్లో అందరితో ఒక్కొక్క మెమొరీ ఉంది, కానీ నాకు ఎప్పుడు ప్రతిసారి గుర్తొచ్చేది యాకూబ్ తోటి. ఆ ఒక్క మెమొరీ మీకు మా పేరు ఎక్కి అని అంటుండే. ఆయన రాగానే గుర్తొచ్చింది యాకూబ్తో ఈ మాట ఎప్పుడు అంటుండే అని చెప్పేసి ఇక్కడ మా ఫ్రెండ్స్తో అంటున్నాను, ఇలా అనేవాడు కదా అని. ఈ 21 సంవత్సరాల కాలం మనకి యాకూబ్ ఒకసారి అంటే నిలబడి మేడం చెప్తున్నారు, అదే అమాయకత్వం. అమ్మా నాన్నలు అయిపోయారు అందరూ. మీ పిల్లలు కాలేజ్లో చదువుతున్నారంట కొంతమంది, సంతోషం. కానీ గత వారం 10 రోజులు ఎంకే రమేష్, సారీ ఆ ఒక్క పేరు తెలియలేదు, ఆ నలుగురు మన నుండి దూరం అవ్వడం, ఈరోజు మన మధ్య అతను లేకపోవడం, వాళ్ళందరూ లేకపోవడం చాలా బాధాకరం. 2018లో భాస్కర్, అంతకన్నా ముందు విషయం బాధపెట్టింది. మన టీచర్ వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళు అమ్మమ్మలు నాన్నమ్మలు అయ్యారో తెలియదు, కానీ నేను లిటరల్లీ నన్ను హర్ట్కి మనసుని మెల్ట్ చేసిన సిచ్యువేషన్, ఎందుకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ప్రోగ్రామ్ పెడుతున్నారు అవద్దు అని అనిపించిన సిచ్యువేషన్ ఏంటంటే, అంత ఆజానుబాహుడుగా ఉన్నటువంటి రవి సార్ని ఈ పరిస్థితుల్లో చూడడం నిజంగా బాధాకరమైన విషయమే. ఎంత మనసుని కలిసివేసిందంటే ఆ ఫోటో చూడగానే సార్ ఏంటి ఇలా అయిపోయారు అని ఇమ్మీడియట్గా నేను కాల్ చేశాను. సార్కి సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇలా జరిగింది అని చెప్పారు. ఆ 21 ఇయర్స్లో సార్ అలాగే మంచిగా ఆరోగ్యంగా ఉంటుంటే ఇంకా బాగుండునేమో అని అనిపిస్తుంది. నిజంగా ఈరోజు కలుస్తున్నందుకు సంతోషపడాలో, మనందరినీ అంటే కొన్నిటిని కోల్పోయినందుకు బాధపడ. సో నేను చెప్పాలనుకున్నటువంటి ఈ 4 మాటలు, ఈ అవకాశాన్ని ఈరోజు ఇలాగా ఇంత సక్సెస్ అయ్యేలా చేసినటువంటి టీమ్ మెంబర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, మన ఉపాధ్యాయులందరూ కూడా మన మాటలు వినాలనుకుంటున్నారు. స్వచ్ఛందంగా మీకు మీరుగా ముందుకు వచ్చి మీరు ఏం చేస్తున్నారు, మీ అనుభవాలు మన టీచర్లతో పంచుకున్నాం. థ్యాంక్ యూ. సో నేను ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నాను. టెక్నికల్లీ కాల్ చేయాలా వద్దా, కాల్ చేస్తే ఏమనుకుంటారు, ఎవరు కాల్ ఆన్సర్ చేస్తారు. సో అప్పటికి కూడా వాళ్ళ హస్బెండ్స్ కూడా కాల్ లిఫ్ట్ చేశారు. బట్ అందరి దగ్గర నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఎవరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ వీళ్ళందరూ వచ్చినందుకు. ఇంకొకటి, నేను ఈ స్టేజ్ రావడానికి చాలా స్ట్రగుల్ అయ్యాను. అంటే ఫస్ట్ 10th అయిపోగానే ఏం చేయాలో అర్థం కాలేదు. సో ఒకసారి గైడెన్స్ తీసుకొని ఎంపీసీ తీసుకున్నాను. తర్వాత ఎంపీసీ అయిపోగానే ఏం చేయాలో తెలియదు. మళ్ళీ క్లాస్ చదువుతున్నాడు. ఇంకో అబ్బాయి జస్ట్ 3.5 years ఇప్పుడు 2015లో మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప ఒక బాబు. నేను కొరంగా గట్కేశ్వర దగ్గర బయోకెమిస్ట్రీ కంప్లీట్ చేశాను. చాలా థ్యాంక్స్. ఎందుకంటే 21 years తర్వాత మనం అందరం కలవడం చాలా గొప్ప విషయం. సార్ అంటారు కదా, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే అంటే దాని అర్థం ఏంటో మనకు తెలుసు. ఫస్ట్ గురువు అంటే దాని విలువ అంత బాగుంటుంది కనుకనే ఈ రోజు మనం అందరం ఇక్కడ సమావేశం అయ్యామని నేను అనుకుంటున్నాను. కపిల్ దాస్ అంటారు కదా, గురువు గొప్ప, అదేంటి అంత విలువైంది అనమాట. ఇంకా మనకి ఇంటర్లో డిగ్రీలో ఎంతమంది ఉన్నా కానీ
మన 10th లో ఉన్న గురువులు మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్ నుండి మనం ఏ స్టేజ్ వరకు వెళ్ళాలో, ప్రతి ఒక్కరిని మనల్ని ఎలా ఫాలో చేయాలో ప్రతి ఒక్కరు కొన్ని కొటేషన్స్ ద్వారా చాలా మంది మార్చేశారు. నా దృష్టిలో గురువు అంటే చాలా గొప్ప స్థానం. నాకు 2 పాపలు, పెద్ద పాప ఫస్ట్ ఇయర్, చిన్న పాప 4th. ఉద్దమనుకున్నా సార్. నాకు 2 బాబులు. ఫస్ట్ బాబు ఏమో ఇంటర్ 2nd ఇయర్ చదువుతున్నాడు, సెకండ్ బాబు ఏమో 8th క్లాస్. అంతే. మైక్ దగ్గర పెట్టు. పిల్లలు కపితారెడ్డి, సాయిచరణ్. మా పాప IMBA చేస్తుంది. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్. గణేష్ మా ఆయన పేరు కౌన్సిలర్గా చేస్తుండు, ఇష్టాపూర్లో పెరుగుతుంటాను. హౌస్ వైఫ్. నాకు ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని ఇయర్స్ తర్వాత కలవడం అంటే చాలా గ్రేట్. అసలు నాకు ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఇదంతా చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ టైంలో అందరినీ కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటికీ ఇప్పటి నుండి కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి మా ఫ్రెండ్స్కి అందరికీ మాట్లాడుకోవచ్చు. ఐఎమ్ చాలా హ్యాపీ. ఓకే, చాలా కష్టపడ్డారు. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఇంకా నా పేరు గుర్తుందా? అప్పుడు ఏ నవనిత, ఇప్పుడు ఈ నవనిత. మీరు వాయిస్ గ్రేట్ అసలు. ఎందుకంటే మీ ఇంటి పేరు చేంజ్ కావు, మీరు చేంజ్ గారు లేట్ మ్యారేజ్ చేసుకుంటారు. రెండిళ్ళు కాబట్టి పాప తేజస్విని 9th క్లాస్. నేను గ్లాండ్ ఫార్మా కంపెనీలో ఆప్టికల్ టెస్టింగ్ వర్క్ చేస్తున్నా. ఆప్టికల్ టెస్టింగ్ అవును సార్. 3 yearsగా వర్క్ చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది. అంటే అసలు మళ్ళీ 10th తర్వాత కలుస్తామో లేదో అనుకున్నాము, కానీ ఇలా కలవడం చాలా హ్యాపీగా ఉంది. నేనే జాబ్ చేస్తున్నాను, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. టీచర్స్ నాతో చదువుకున్న ఫేస్ కూడా చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఇలా కలుసుకోవడానికి ఏర్పాటు చేసిన ఫ్రెండ్స్ అయితే చాలా థ్యాంక్స్. ఏం గుర్తు సో ఒక పాప ఇప్పుడు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్లో నేను పైలట్గా వర్క్ చేస్తున్నాను. షామర్పేట. అవును సార్. మా ఆయన రియల్ ఎస్టేట్ చేస్తారు. గంతముండ ఎస్టేట్లో జీఎంగా వర్క్ చేస్తారు. హెల్త్ డిపార్ట్మెంట్లో మరి కొట్యాల విలేజ్. మా ఆయన ఇక్కడ తిరుమలగిరి ఆర్టీ ఆఫీస్లో చేస్తాడు, స్టిచింగ్ యాక్ట్ ఇన్ఛార్జ్. మా పిల్లలు, మా పెద్ద బాబు 2nd ఇయర్, మా చిన్న బాబు 9th క్లాస్. చాలా హ్యాపీగా ఉంది. 3 months నుంచి మీరందరూ చాలా కష్టపడి మనందరి నంబర్లు సేకరించి ఈ సందర్భంగా మీ అందరికీ ఒక కృతజ్ఞత చెప్పుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్ చేస్తున్నారు. నేను గండిమూసంలో ఉంటున్నా ప్రస్తుతానికి. నేను ఇంట్లోనే హౌస్ వైఫ్. చిన్న శారీ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేశా. ఒక 1 year అయిపోయింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ టైం దామోదర్ కాల్ చేసి ఇలా అరేంజ్ చేస్తున్నామని చెప్పాడు.
ఎలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉండేది. ఇంకా మా హస్బెండ్ అయితే ఫేస్ చూసి ఎంత గ్లో వచ్చేసి 20 ఇయర్స్లో ఎప్పుడూ లేని 200 బల్బ్ వెలిగినట్టు వెలిగిపోతుంది నీ ఫేస్. 0 బ్యాలెన్స్ మేడం. చాలా థ్రిల్ అయిపోయాను నేనైతే. ఆ తర్వాత సాయిబాబా, అనిల్ వాళ్ళందరూ కాల్ చేయడం కూడా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయిపోయాను. ఇంత అరేంజ్మెంట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అందరికీ. ఆల్ ఫ్రెండ్స్కి 3 ఇయర్స్ నుంచి కష్టపడ్డారంట. ఈ 3 మంత్స్ 3 మంత్స్ నుంచి కష్టపడ్డారంట. చాలా 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 థ్యాంక్స్. మళ్ళీ మెమోరీస్కి గుర్తు చేసినందుకు. నాకైతే మాది టీచర్ బాగా గుర్తు. గ్రామర్ చెప్తే చాలు నేను తప్పించుకునేదాన్ని. గ్రామర్ అనగానే నేను తప్పించుకునేదాన్ని. బస్లో ఇంకా స్టార్ట్ చేసిందంటే లాల్ బజార్లో స్కూల్ వచ్చేంత వరకు నాకు బస్లో చాలా గ్రామర్ నేర్పించేది ఇంగ్లీష్లో. అస్సలు వదిలేది కాదు. ఈరోజు టీచర్ని మిస్ అయిపోయాము చూసుకోవడానికి. నేను ఇంటర్లో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను సిఈసి. అప్పుడు ఇంగ్లీష్ నాకు రాకపోయేసరికి చాలా ప్రాబ్లం అయింది. నేను మాది చాలా దూరం అజీజ్ నగర్ని 9 o'clock అట్లా బయలుదేరిన మీ అందరినీ చూడాలని, మీ అందరితో ఉండాలని. నీ 2-3 రోజుల నుండి ఎప్పుడైతుందా సండే ఎప్పుడు వస్తుందా అనేది చూసిన. అయితే మీ అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. కానీ పేర్లు కూడా గుర్తుపట్టడానికి లేకుండా అయిపోయినా మన అందరం. ఎప్పుడో చిన్నతనంలో చూసినా కదా 20 years బ్యాక్ మళ్ళీ 21 years బ్యాక్ మళ్ళీ కలవడం. సార్కి అట్లా కావడం చాలా బాధాకరంగా ఉంది. నేను మీ అందరికీ ఇప్పుడు చెప్పినా నేను ఆశా వర్కర్గా వర్క్ చేస్తాను అజీజ్ నగర్. నాకు 3 పిల్లలు. మా సార్ రియల్ ఎస్టేట్లో వర్క్ చేసి రియల్ ఎస్టేట్. అందరికీ పాదాభివందనలు తెలియజేస్తున్నాను. నా పేరు బంటు దామోదర్. నేను లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని. టీచర్లు అప్పుడు ఎంత చెప్పినా మేము వినకపోయేది. కానీ టీచర్లు మన గురించి చెప్తారని వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు. ప్రతి స్టూడెంట్స్ పైన ప్రతిగా ఒకే ప్రేమ చూపించేవాళ్ళు టీచర్లు. ఇంకా మాకు మంచి బోధన కల్పించి మంచి నడవడి నేర్పించిన మా గురువులందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. నేను 10th అయిపోయాక నాకు వచ్చింది. మా బ్రదర్తో పాటు 15 years బిజినెస్ రన్ చేశాను. పెయింట్స్, హార్డ్వేర్, ఇంటికి గృహానికి సంబంధించిన పూర్తి మెటీరియల్ హౌస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కంప్లీట్ అయ్యే వరకు మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. మేము ఆ బిజినెస్లో నేను దిగాను. ఈ సమావేశంలో మీ ఒక్కరి నుంచి కూడా మాకు కష్టమని అనుకుంటాం. లాస్ట్ ఎప్పుడైనా సరే నేను ఇప్పుడు 1.5 year బ్యాక్ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేశాను. మా విలేజ్లో బొమ్మరాజ్పేటలోనే విలేజ్ చేశాను. మా భార్య పేరు లావణ్య. ఆమె ప్రైవేట్ గురుకుల్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్ గారు 9th, 10th వరకు చెప్తున్నారు. మా మిస్సెస్ నాకు లైఫ్లో హెల్ప్ అవుతుంది. మా బాబు పేరు 7th, మా బాబు పేరు ప్రణవ్, పాప ప్రవస్తి 3rd class ఫస్ట్ క్లాస్ అవుతుంది. అందరికీ థ్యాంక్ యూ. ఈ మా ఆహ్వానాన్ని మన్నించి గురువులందరికీ మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్ మా ఫ్రెండ్స్ అందరికీ వచ్చినందుకు మీరు రిసీవ్ చేసుకునే టైంలో మీ పేరుని ఐడెంటిఫై చేయలేకపోయాను, మన్నించాలి. ఎందుకంటే 21 years అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. డిగ్రీ వరకు చేశాను. జాబ్ చేసిన తర్వాత నాకు ఆ ఫీల్డ్ నచ్చలేదు. 3 ఆడపిల్లలు. వాళ్ళు 8th class, 6th class, 3rd class. హ్యాపీగానే ఉన్నాను. అందరూ గెట్ టుగెదర్ చేసుకుందామని చెప్పి చాలా రోజుల నుంచి అనుకున్నాం, కానీ ఎప్పుడు కుదరలేదు. ఇది అనుకుంటున్నాం కానీ మొన్న నేను, అనిల్, సత్యనారాయణ, మహేష్, నేను, రాజు మేమందరం టీమ్గా ఏర్పడి ఒకరొకరు అందరిని యాడ్ చేసుకుంటూ, గ్రూప్ యాడ్ చేసుకుంటూ అందరిని యాడ్ చేసుకుంటూ చాలా 3 months నుంచి చాలా కష్టపడ్డాము. అందరినీ సహకరించినందుకు చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడా మాకు అందరికీ బాగా హెల్ప్ చేశారు. ఎవరిని ఫోన్ చేసినా అందరూ బాగా హెల్ప్ చేశారు. దీన్ని చేయడానికి కూడా చాలా రోజు మాకు ఎగ్జైట్మెంట్ ఉంది. 1 week నుంచి అయితే ఎప్పుడు వస్తుందా 29th ఎప్పుడు వస్తుందా అని నిద్రపోయినా అదే గుర్తుకొస్తుంది నాకు. మొత్తం అదే వెళ్తున్నాను, పొద్దున్న కానీ అదే గుర్తుకొస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అయితే నాకు లైఫ్లో చదువు మా ఆవేశ చదివేవాడిని, చదివినా కానీ నా ఫీల్డ్లో ఎక్కడ ఉన్నా కానీ
డిసిప్లిన్ మాత్రం వీళ్ళ టీచర్స్ నుంచే నేర్చుకున్నాం మేడం. నేను ఎక్కడ ఉన్నా కానీ నా డిసిప్లిన్ ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ ఆ డిసిప్లిన్ అనేది నాకు ఈరోజు హెల్ప్ అవుతుంది. నాది కూడా నా పిల్లలకు అదే చెప్తున్నాను. ఎక్కడున్నా ఏ ఫీల్డ్లో ఉన్నా మనం ఖచ్చితంగా డిసిప్లిన్ ఉంటే మనకు ఉంటుంది అనేది నాకు మాత్రం అది చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి మా అమ్మ నాకు చదువుకోలేదు. సో నాకు స్కూల్ నుంచే బాగా అలవాటు అయింది అది. సో అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అందరం హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఎగ్జాక్ట్లీ నేను చెప్పలేను కానీ 3 months నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నారు వాళ్ళు. చాలా అంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారు. గర్ల్స్ నెంబర్స్ తీసుకోవడం కానీ, బాయ్స్కి మెసేజెస్ చేయడం కానీ, ఫాలోఅప్ చేయడం కానీ. ఫస్ట్ మనం అందరికీ ఒకసారి వాళ్ళకి క్లాస్ కొట్టాలి. బికాజ్ వాళ్ళ వల్లే మనం కలుస్తాం ఈరోజు. థ్యాంక్ యూ గైస్. నా పేరు కిరణ్. నేను ప్రజెంట్ ఎంఎస్ చేశాను మేడం. ప్రజెంట్ యూఎస్లో ఉంటున్నాను 10 years నుంచి. నాకు 2020లో మ్యారేజ్ అయింది. ఒక బాబు ఉన్నాడు. నేను సాఫ్ట్వేర్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఎవరి పేరు కరెక్ట్ గుర్తొచ్చలేదు. సల్మా బేగం చాలా గుర్తున్నాను స్కూల్లో. సల్మా బేగం ఒక ఎగ్జామ్లో మేము కాపీ కొట్టామని నన్ను రవిని కొట్టింది. అదొకటి చాలా గుర్తుంది. థ్యాంక్ యూ సల్మా. చాలా మెమరీస్ ఉన్నాయి సార్. 6th క్లాస్ మా ప్రైవేట్ స్కూల్ అయిపోయి హై స్కూల్కి వెళ్ళగానే బట్ ఒక 6th క్లాస్ కూర్చోబెట్టారు. ఎంతమంది స్ట్రెంత్ దాంట్లో ఎక్కువ మంది ఉంటుండే అందరి క్లాస్లో. ఆల్మోస్ట్ సీరియల్ నెంబర్ రోల్ నెంబర్ 127 అంటే రామచారి చదువు అన్నాడు. ఏదో ఈ మంది అంతా ఎక్కువ వచ్చి అంతా మీరు ఈ మంద చెప్పాలంటే ఏం చెప్పాలి మేము మీకు సపరేట్ అవ్వండి అని చెప్పి గర్ల్స్ సపరేట్ బాయ్స్ సపరేట్ చేసి అప్పుడు కొంతమంది టీచర్స్ యాడ్ అయిన తర్వాత వాళ్ళు కూడా మనకు నరసింహరావు సార్, రామ్మోహన్ సార్, శ్రీరాములు సార్ వీళ్ళు చెప్పడంతో కొంచెం అప్పుడు ఆ క్లాస్ కూడా ఎలా ఉంటే మొత్తం మార్నింగ్ వచ్చేంతా ఆడుకొని వచ్చే వాళ్ళము. ఈవినింగ్ మధ్యాహ్నం రాగానే వచ్చి మనకు అప్పుడు క్లాసెస్ చెప్పినప్పుడు అప్పుడు ఏమైంది అసలు ఏంది క్లాస్ అంటే ఏంది, ఎలా వినాలి, లెక్కలు ఎలా వినాలి, మ్యాథ్స్ ఎలా చేయాలి అప్పుడు తెలిసింది. బట్ సార్ మీరు చెప్పినప్పుడు కూడా మాకు చాలా భయంగా ఉంటుండే. ఎందుకంటే మేము ప్రైవేట్ స్కూల్లో చదువుకుంది ఏం లేదు. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏం తెలియదు మాకు అసలు. 4th నుంచి వచ్చేసరికి ABCDలు అప్పుడు నేర్చుకున్నాము మేము. వాళ్ళు అప్పుడు నేర్చుకున్నాము. సో తర్వాత మీ టీచర్లో తెలుగు టీచర్ కానీ, అన్నా టీచర్ కానీ, హిందీ అయితే ఇంకా చెప్పదు. తర్వాత హిందీ గురించి నేను ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. వేరే టీచర్ కూడా మాకు చాలా బాగా చెప్తున్నప్పుడు 8th క్లాస్ వచ్చినాక. సో మెయిన్ బేసిక్ ఏంటంటే స్కూల్ లెవెల్ అంటే చాలా బాగుండాలి. ఎంతో కొంత ఉన్నాం కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నాం ఇప్పుడు. లేదంటే అందరూ కూడా ఏదైనా వాటర్ మీ జాబ్ కానీ, ప్రొఫెషన్ కానీ, బిజినెస్ కానీ ఏది చేసినా కూడా మనకు పునాది మాత్రం టీచర్స్ ఇచ్చిందే. సో వాళ్ళకు మరొకసారి మనము క్లాస్ కొట్టుకుంటూ ఇంకా కొంచెం ఒక లైన్ రాసుకొస్తాను. నేను అంతా చెప్పేది కాక ఎప్పుడు మాట్లాడలేక మనకు ఛాన్స్ రాలేదు. బట్ ఒక లైన్ రాసుకొచ్చిన టీచర్ కొంచెం చెప్దామని. తర్వాత ఉన్న పాత్ర పోషించినటువంటి ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకొని ఈ విధంగా మనం సన్మానించుకోవడం గొప్ప విషయం. ఉపాధ్యాయులను మనం సన్మానించాము. ఈ విధంగా ఎలా అయితే స్టేజ్ ఉన్నారో వాళ్ళు కూడా ఒకప్పుడు టీచర్లే, వాళ్ళ ఉపాధ్యాయులు కూడా అలాగా ఉంటుంటారు. సో ఉపాధ్యాయుల పాత్ర అలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మంచి విద్యార్థులు సమాజానికి అందించాలని, అజ్ఞానం నుంచి పుట్టే చీకటిని దూరం చేసి విద్య నుంచి పుట్టే వెలుగుని మనకు దగ్గరగా చేయాలని మనకు చెప్పి మన నడవడికను, మన ఎలా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి, విధి విధానాలను నేర్పించినటువంటి గురువులకు ఈ విధంగా సన్మానించుకోవడం మనకు గొప్ప విషయం. సో ఇంకా హిందీ టీచర్ కూడా చెప్దాం అనుకున్నాను కదా. అసలు హిందీ అయితే 8th, 9th, 10th వచ్చేంత వరకు కూడా మనకు ఆకపోతుండే. ఎప్పుడైతే టీచర్ వచ్చిందో అప్పుడు ఎగ్జామ్ చెప్పినప్పుడు కొంచెం అర్థమవుతుండే. టీచర్ చెప్పింది ఎవరు వినాలి, మన రాయాలని చెప్తుండే. ఈవెన్ అప్పుడు అర్థమవుతుంది హిందీ. క్వార్టర్లీలో కాపీ, హాఫ్ ఇయర్లో కాపీ. సో ఫైనల్కి వచ్చేసరికి కొంచెం అర్థమైంది అక్కియా. సో మనం ఇలా ఉంటే కాదని చెప్పి అప్పటికప్పుడు మేడం ఓన్లీ 2 months నేర్చుకొని 180 marks తెచ్చుకున్నాను హిందీలో నేను అప్పుడు. సో బాగా అనిపించింది ఇప్పటికీ. అది కూడా మెమరీగా గుర్తుండిపోతుంది. సో విజయలక్ష్మి టీచర్ కూడా ఒకసారి నాకు ఈ గణతంత్ర దినోత్సవం, స్వాతంత్రోత్సవం అయితే గొడుగు రాయమని చెప్పి తెలుగు టీచర్ పంపించింది ఒకసారి రాయమని. వెళ్ళి రాసి మొత్తం శుభాకాంక్షలు అని చూసి రైటింగ్ చాలా బాగుంది, హ్యాండ్ బుక్ తీసుకొని రైటింగ్ రాసుకోవాలని చెప్పి రెడీ చేయమని. సో అర్థమైంది. సో మనం ఏ స్టేజ్లో ఉన్నాము. సో టీచర్ చెప్పేదంతా మన గురించే. సో మనకు అవన్నీ మనం నేర్చుకొని మనం వెళ్ళాలనుకుంటాను. ఎందుకు టీచర్లు ఎందుకు మనం స్కూల్లో టీచర్ ఎందుకు గుర్తుపడతాం, ఎందుకు బాగా గుర్తుంచుకుంటాం అంటే కాలేజీలలో ఎవరు చెప్పరు. వాళ్ళు ఏంటంటే స్లైడ్స్ వచ్చినామా, స్లైడ్స్ పెట్టేసినామా, లేదా ప్రెజెంటేషన్ ఇచ్చేసినామా, వెళ్ళిపోయేటట్టు ఉంటుంది తప్ప టీచర్ ఎందుకు మనకి 25 సంవత్సరాలైనా కూడా మన టీచర్ ఎందుకు గుర్తుపడడం అంటే ఇదే టీచర్ మనకు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఫౌండేషన్, వాళ్ళు చెప్పినది, వాళ్ళు నేర్పించింది, సంస్థ, ఇవన్నీ కూడా మనకు గుర్తుంచుకోండి. బాబా కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసిన లేడీస్ అందరికీ కూడా నా అభివందనాలు.
ఇప్పుడు నాకు హిందీ అసలు రాకపోతుండే, హిందీ రాసినప్పుడు నాకు రాకపోతుండే. మా వాడు దోస్తు గారు వేరేందుకు కానీ అది ఏం చెప్పినంటే, అదే ఏముంది మామ ఫస్ట్ ఇక్కడ రాయి, అక్కడ ఇక్కడ రాయి, అయితే ఇంకేముంది అని వాడు చెప్పడం వల్ల అంటే నాకు కూడా రాదు, వాడు ఏం చెప్తే అది రాసిన. అది టీచర్ అయితే పాస్ మార్క్ వేసింది. వీళ్ళు ఉన్నారు. తర్వాత నవనీత ఇంటర్లో కాదు, డిగ్రీలో. ఇంటర్ తర్వాత ఎంబీఏ చేసి తర్వాత ఇప్పుడు నేను అసిస్టెంట్ మేనేజర్ అకౌంట్స్ చేస్తున్నాను ఇక్కడ దుర్గపల్లిలో ఐక్యప్ నాలెడ్జ్ క్లాస్లో. ఎంతో మాట్లాడాలనుకున్నాను కానీ తర్వాత మర్చిపోయినాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మనం ఎంత స్టేజ్కి వెళ్ళినా కానీ వీళ్ళ కృషి వల్లనే వెళ్ళాం కాబట్టి వీళ్ళ తర్వాతనే ఎవరైనా అమ్మ నాన్న తర్వాత ఆచార్యాలు అంటారు. నేను దానికి పూర్తిగా అంగీకరించాను. అలాంటి మెమరీస్ చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు గుర్తు రావట్లేదు మేడం. విజయలక్ష్మి టీచర్ గురించి చెప్పాలంటే అప్పుడు మనము 10th క్లాస్లో ఉన్నప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్ డే అని చేస్తుండే కదా. అప్పుడు నేను తెలుగు టీచర్గా చేశాను. 7th క్లాస్కి 8th క్లాస్కి చెప్పాను. నాకు 7th క్లాస్ 8th క్లాస్ అలర్ట్ చేయకండి మేడం, అక్కడ 7th క్లాస్లో మా చెల్లె ఉంటుంది, 8th క్లాస్లో మా తమ్ముడు ఉంటాడు, నాకు అలా అలర్ట్ చేయకండి చెప్తే ఆ 2 క్లాసులే అలర్ట్ చేశాను. తర్వాత 8th క్లాస్ 7th క్లాస్ తెలియదు కానీ వాళ్ళు తెలుగు సబ్జెక్ట్లో ఈజీ సబ్జెక్ట్ తీసుకున్నాను. మేడం మీ సూచన తీసుకోలేదు అప్పుడు నేను నా ఓన్గా అని చెప్పేసి అనిపించింది. కానీ నేను 8th క్లాస్లో ఈజీ సబ్జెక్ట్ 7th 8th తెలియదు, అంత ఐడియా లేదు. సాకు బేకు అని ఉంటుంది 8th క్లాస్. అది చెప్పాను అంటే స్టూడెంట్స్ అందరూ ఎట్లా అంటే నేను చెప్పిన దానికంటే నేను క్రియేట్ చేసిన ఫన్కి ఎక్కువ రియాక్షన్ ఇచ్చారు. సో అప్పుడు కిటికీలో నుంచి టీచర్లు చూసుకుంటా ఓన్లైతే వెళ్తున్నారని మార్క్స్ చేసేవారు. సో అట్లా కిటికీలో చూసి వీడు టీచర్గా పనికి రాడు, కమిషన్గా పనికి వస్తాడని చెప్పేసి చేశారు. అంటే అనురాధ టీచర్ సోషల్ చెప్పినాం. అనురాధ టీచర్ అంటే మనకు అప్పుడు చిన్న చిన్న గేమ్స్ పెడుతుంది. స్పూన్ పైన నిమ్మకాయ పెట్టి అయితే ఓన్లీ లేడీస్కి మాత్రమే పెట్టారు. లేడీస్కి టీచర్స్ పెట్టారు. మేడం టీచర్ మాకు కూడా పెట్టచ్చు కదా టీచర్ అంటే, అరే మీరు బుక్ పట్టి కరెక్ట్ అక్షరాలు గుర్తు పట్టండిరా చాలు, ఈ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటారు అని చెప్పేసి ఒక కామెంట్ చేశారు అని చెప్పేసి. అంటే హిందీ అనురాధ టీచర్ మనకి 6th నుంచి ఆల్మోస్ట్ 9th వరకు మనకు హిందీ టీచర్ కరెక్ట్ లేదు. లలిత టీచర్ ఉండే కానీ 7th మధ్యలో మానేశారు. అప్పటి నుంచి మనకు లేదు హిందీ. మనకు జనార్దన్ అని చెప్పేసి ఇనిషియేట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నాకు శైలజ కనిపిస్తుంది రోజు. శైలజ ఇట్లా గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాము, మీ నంబర్ ఇవ్వు, మీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నామంటే అసలు నువ్వు ఎవరు నేను గుర్తుపట్టలేదు అని చెప్పేసి అన్నది. అబ్బా నిజంగా లేడీస్ ఎంత చేంజ్ అయిపోతారా అనుకున్నా. అట్లా జరిగింది. నేను మహేష్ మీ క్లాస్ మేడం కూడా మనకు ఎక్కువ కాదు, 9th 8th నుంచి వచ్చారు. 10thలోనే అందరూ మంచి ఎగ్జామ్స్ రాసి మీరందరూ మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచిగా పాస్ అవ్వాలని ఇట్లనే రాసుకుంటూ ఉండేవారు. మన 10th క్లాస్ డెమో ఇచ్చేది మాత్రం ఆయననే. సైన్ పెట్టించుకొని 10th క్లాస్ డెమో ఇచ్చేది ఆయనే. సార్కి అలా జరగడం నిజంగా బాధ చాలా. ఇక ప్రతాప్ రెడ్డి సార్ గురించి ఇక తెలిసిందే కదా, ఆయన వస్తున్నారు, కొంచెం లేట్గా వస్తున్నారు. మనకు చాలా స్పోర్ట్స్లో కానీ ఇప్పుడు మన పార్వతి ఉంది, కబడ్డీలో ఆమె కింగ్ లెక్కలా ఉంటుంది, కబడ్డీ ఖోఖోలో అలాంటి వాళ్ళని తయారు చేశారు. మన గణేష్ నీలం గణేష్ రన్నింగ్లో, మదన్ గోపాల్ షార్ట్పుట్లో ఇట్లా చాలామందిని ఎంకరేజ్ చేసి చాలా ఇది చేశారు. నేను లాంగ్ జంప్లో ఇట్లా ఎంకరేజ్ చేశారు. అయితే మనం ఈ ఆర్గనైజేషన్ చేయడానికి ఎంత కష్టపడ్డామంటే యాక్చువల్గా 2012లో చేశారు అనుకున్నాం చేయాలని. నేను శ్రీరాముడు ఇంతకుముందు మాట్లాడాడు అతను నేను అల్లువల్ బస్ స్టాప్లో కలుసుకుంటుండే వస్తప్పుడు. అరే ఇట్లా రామచంద్ర వాళ్ళే ఇంటికి వెళ్ళా అన్న ನಾವು ఇన్వైట్ చేయడానికి. అరే రామచంద్ర ఇట్లా గెట్ టుగెదర్ చేద్దాం రా అందరం కలిసి అని చెప్పేసి అంటే వాళ్ళ రామచంద్ర మాట్లాడడానికి వెళ్ళాలి. రామచంద్ర లేదు, వాళ్ళ డాడీ ఉన్నాడు. ఏమైనా వాళ్ళు ఇక్కడ వచ్చినాక రామచంద్ర కలవడానికి వచ్చినాం,
ఇట్లా ఇన్వైట్ చేస్తాం స్కూల్ పేరెంట్స్ అందరూ పార్టీ చేసుకుంటామంటే పార్టీ చేసుకుంటారా 2020 అనుకున్న తర్వాత కూడా అది కరోనా అయింది వల్ల సక్సెస్ కాలేదు. ఇంత ముగ్గురు లేడీస్ కూడా యాడ్ చేశారు. అయిన తర్వాత ఏదో ఇష్యూ వల్ల మాట్లాడిన ముందుకు వచ్చిన తర్వాత సాయిబాబా వచ్చేసి అవుట్ ఆఫ్ లేదా మేము కూడా ఇప్పుడు ఏదో ఒకటి పాట చేస్తాం అని చెప్పేసి అట్లా దర్శన్ దామోదర్ ఇట్లా అందరూ కలిసి శ్రీనివాసు రాజు వీళ్ళందరూ ముందుకు వచ్చారు. వచ్చిన తర్వాత అరే ఇంకేంద్ర భయ్ మనం జస్ట్ లేడీస్ నెంబర్ క్యారీ చేసి చేయాలని చెప్పేసి వచ్చారన్నమాట. తర్వాత ఎట్లా అప్రోచ్ అవ్వాలి లేడీస్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ సాయిబాబా సునీత వాళ్ళ డాడీ నంబర్ అండి ఏ రాజుబాబు మా అమ్మ కాదు అని చెప్పేసి వాళ్ళ డాడీ అన్నాడు. అని ఓ హాఫ్ అన్ అవర్ వచ్చాం. వచ్చిన తర్వాత సార్ వచ్చారు. లేదు బాబు పక్కింట్లో సత్యనారాయణ వ్రతం ఉంది అక్కడ వెళ్ళారు అని చెప్పేసి అంటే ఇక సారే వెళ్ళి పిలుచుకొని వచ్చారు. వేరే వస్తామని చెప్పారు. లేదు సిచ్యువేషన్ వల్ల రాలేకపోయారు. ఇక అట్లా జరిగింది. దాని తర్వాత అండర్ టీచర్ దగ్గరికి వెళ్ళాం. హిందీ అండర్ టీచర్ మేము చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సార్ కూడా చాలా మంచివారు. సార్ మేడం వాళ్ళ హస్బెండ్ ఆయన కూడా అడ్మిన్గా చేస్తున్నారంట ఈ స్కూల్లో. ఆయన కూడా వస్తానని చెప్పారు కానీ ఏదో ఫంక్షన్ ఉందంట రాలేకపోయారు. మేడం కూడా చాలా రిసీవ్ చేసుకున్నారు. చాలా రిసీవ్ తర్వాత విజయలక్ష్మి టీచర్ దగ్గరికి వెళ్ళాం. విజయలక్ష్మి టీచర్ ఆ రోజు ఇక్కడ బయటికి వెళ్ళారు. ఇంటికాడికి వెళ్ళాము. మేము హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము. అయినా హాఫ్ అన్ అవర్ అయింది. ఎన్నో ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాం ఈ రోజు కోసం అని చెప్పేసి వెయిట్ చేసాం. అంకుల్ కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. సార్ కూడా చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు. అక్కడ అలా పెద్ద పాప ఉన్నారు కదా మన స్కూల్కి తీసుకొస్తున్నాం మేడం. 11th పేరు చెప్పారు. చాలా కష్టం అట్లా దొరకడం చాలా రేట్. ఇక మన సత్యనారాయణ సార్ అనుకుంటే మన మధ్య లేదు. వెళ్ళిపోదామని అనుకున్న తర్వాత ఆమె వచ్చి మనం నేనైతే లాస్ట్ బెంచ్లో సెకండ్ కూర్చుంటుండే. ఇక మాకు లాస్ట్ బెంచ్ అంటే చందనకి ఇదేంటి అలా చేయడం ఏందమ్మా అని చెప్పేసి సార్ చెప్పారు. ఆమెకు అప్పటి నుంచైనా కొంచెం కోపం ఎక్కువ. ఇప్పుడు తగ్గిందని అనుకుంటున్నాను. ఇక సరిత వచ్చేసి ఒక 2 సార్లు టీవీ కూడా రాయించుకున్నాము. అవన్నీ గుర్తుకున్నాయి. వీళ్ళందరినీ గర్ల్స్ని మేబీ ఊళ్ళో కొంతమంది చూసాను. అప్పుడప్పుడు కొంతమంది ఈ ఊళ్ళో పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ రోజే ఫస్ట్ చూడటం 20 years తర్వాత. కొంతమంది ఈ ఊళ్ళో లేని వాళ్ళకు చూసుకున్నాము. బట్ ఇంకా చేసుకోవాల్సిన విషయంలో ఏ తర్వాత 2 yearsలో మళ్ళీ ఇది లాస్ట్ కాకుండా హలో ఊరాపల్లి ఆడారం ప్రజావారం మైక్ దగ్గర చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా ఒకసారి బాధపడడం ఒకసారి సంతోషం అనిపిస్తుంది. వాటి గురించి మనం అర్థం చేసుకోవాలి. హలో ఎడున్నా నాకు వచ్చేసి హై స్కూల్లో మెమరీస్ అంటే సాధారణ కరుణాకర్ రెడ్డి మధుర టీచర్ అంటే థర్డ్ గ్రేడ్ మేడం. మాకు టీచర్ ఏమైనా అడుగుతాం వాళ్ళ డాడీకి హాస్పిటల్ ఉండే మేడం. అక్కడికి వెళ్ళి కావాలని ఐడింగ్ పెట్టుకొని పట్టి కట్టుకొని మేము వచ్చేవాళ్ళం మేడం. ఇక్కడ కమర్పేట గుట్ట దగ్గర గుట్ట అంటారు మేడం. స్కూల్ పక్కన గడి ఉంటాయి. అక్కడ వెళ్ళి 3rd class గుట్ట తిరిగి మళ్ళీ ఆఫ్టర్నూన్ వచ్చేవాళ్ళం మేడం. టీచర్ అంటే అంత భయం ఉంటుంది మేడం అప్పుడు. ఓకే థ్యాంక్ యూ. ఓన్లీ మేడం మమ్మల్ని మేడం చాలా తర్వాత కలిసాం కాబట్టి కొద్దిగా మాట్లాడడానికి ఇబ్బంది మేడం. 20 years అయిపోయింది కాబట్టి మధ్యలో మళ్ళీ నెక్స్ట్ చేసుకుంటే మాది బొమ్మలపల్లి గ్రామం. ప్రజెంట్ నేను లియోనియా రిసార్ట్లో కాంటినెంటల్లో పనిచేస్తున్నాను యాజ్ ఏ షెఫ్. నా కింద మీరు మాకు ఎలా విద్యత నేర్పిలో నేను ఈరోజు కుకింగ్ రూపంలో 10 మందికి కుకింగ్ నేర్పిస్తున్నాను మేడం. నా కింద వర్క్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ వచ్చేసి యూఎస్లో 2 ఉన్నారు, దుబాయ్లో 2 ఉన్నారు, ఇంకొకరు వచ్చేసి మాల్దీవ్స్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ నాకు కాల్ చేస్తుంటారు, గురువు గారు మీరు అప్పుడు మాకు థ్యాంక్ యూ. నాకు ఒక పాప, 2 బాబు. ఒక పాప
బాబులు, ఒక ఆయన 10th, ఒక ఆయన 7th. ఇప్పుడు నేను టైలరింగ్ వర్క్ చేస్తున్నాను. అందరు బాగున్నారా? నాకు ఒక పాప, బాబు. పాప వచ్చేసి ఇప్పుడు బీఫార్మా చేసింది, ఫస్ట్ ఇయర్. బాబు ఇప్పటికీ మాకు అదే కాంపిటీషన్ సార్, పీటీ సార్ వాళ్ళతో. ఇప్పుడైనా ఇది ఎక్కడైనా నడుస్తూనే ఉంటుంది. మండలం తీసుకొచ్చారు సార్. స్పోర్ట్స్ పీరియడ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది యాక్చువల్లీ శామర్పేట మండలంలో ఎవరు కూడా మీరు వచ్చే వరకు అంతకుముందు లేదా ఎవరికి కూడా స్పోర్ట్స్ అనేది తెలుస్తుంది. ఒక కబడ్డీ అంటే ఒక 7 మెంబర్స్ ఉంటారు, 8 మెంబర్స్ ఉంటారు. మండలం చెప్తున్నారు. తర్వాత వచ్చేసి రామచారి సార్ గురించి చెప్పాలంటే పెద్దగా ఉంటారు. మ్యాథమెటిక్స్ సార్ వచ్చినప్పుడు మేము అనుకున్నాం సార్ ఏం చెప్తారులే అనుకున్నాం. కాకపోతే సార్ ఏం చేస్తుండే, సమ్మర్లో వచ్చేసరికి ఇట్లా ఖర్చు పెట్టుకుంటుండే, ఖర్చు వేసుకొని అదే 10th క్లాస్ తినొచ్చేది. అంత ఎనర్జెటిక్ తో ఉంటుండే సార్. ఇప్పటికి ఎంత ఎనర్జెటిక్ ఉన్నాడో మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చూసాం, చాలా ఎనర్జెటిక్ ఉన్నాడు. ఆ ఏజ్కి వచ్చేసరికి మనం అట్లుండం. ఎందుకంటే మనం తినేదంతా హైబ్రిడ్. మెయిన్ మనం ఇట్లా అవుతున్నాం అంటే ఈ బాడీ ఎఫెక్ట్స్ వస్తున్నాయంటే మెయిన్ వచ్చేసి హైబ్రిడ్ ఫుడ్ వాళ్ళది. ఈ దాని గురించి వేరే వద్దు, వచ్చే సందర్భం మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి విజయలక్ష్మి టీచర్, వాళ్ళ పాప మాత్రం నాకు హైలైట్. చిన్నప్పటి నుంచి మన దగ్గర మన కళ్ళ ముందే పెరిగింది. ఒకసారి కారిడార్లో వెళ్తుంది సార్, కారిడార్లో వెళ్తుంది. మన స్కూల్లో ఒక బోరింగ్ ఉంటుంది, ఐడియా ఉందా? తన్నీలో లెఫ్ట్ సైడ్ ఉంది. పాప అట్లా వెళ్తుంది, నేను అప్పుడే వాష్రూమ్ కింద నుంచి వస్తుంది. జగైతే మొదలు పడుతుంది. పాప నేను పాట పాడలేదు సార్. పాప పాడబోతుంది, దండంగా అనుకున్నా, పోయినా పట్టుకున్నా. టీచర్ అంటే టీచర్ ఏమో క్లాస్ చెప్తుంది. అదే క్లాస్లో చెప్తుంది, టీచర్ బయట ఇట్లా మొదట పడుతుంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అట్లేం లేదు మేడం. టీచర్ అంటుంది. ఇప్పుడంటే మేడం కామన్ అయిపోయింది. టీచర్ ఓకే, టీచర్ అనురాధ టీచర్ హిందీ చాలా పవర్ఫుల్. ఒక్క ముక్క వచ్చేది కాదు హిందీ. వచ్చామా క్లాస్ పోయినామా, టీచర్ ఏం చెప్పిందో కూడా అర్థం కాకపోతుంది. అది హిందీ అంటే కూడా చాలా ఐడియా లేకపోతుంది. మన క్లాస్లో హిందీ అంటే పరిచయం ఉన్నదంటే ఆ టైంలో అన్నదా టీచర్ వచ్చినప్పుడు సల్మా బేగం, జాంగీర్ పాషా, యాకూబ్ పాషా, ఇలా ముగ్గురు తెలుసు. వాళ్ళు హిందీలో మాట్లాడరా అని చెప్పేసి అంటుంది. అరే ఏం మాట్లాడుకుంటుందా అంటే ప్రజెంట్ అయితే ఇదే నా మెమరీ. ఇంకా గుర్తుకున్నాయి కానీ మైండ్లో రిమైండ్ అయితే లేదు. కాకపోతే మా ఆర్గనైజర్స్ అందరితో పాటు నేను షేర్ చేసుకున్నా. పలానా టైంలో పలానా స్టూడెంట్ ఇట్లా చేస్తుండే, పలానా స్టూడెంట్ ఇట్లా చేస్తుండే. ఇంకోటి చెప్తా, మెయిన్ మెమరీ 8th or 7th క్లాస్ అంటే నా గోపి ప్రతాప్ రెడ్డి సార్ అప్పుడు తెలియదు మాకు, అప్పుడు తెలియదు. అయ్యా అనుకుంటున్నారే అనుకుంది అంటుండే. కానీ ఇప్పుడు అది ఎంత ఫన్నీ అనిపిస్తుంది ఆ మూమెంట్ తలుచుకుంటే. అప్పటి నుంచి అంతే కదా, అప్పటి నుంచి అదే కదా. పేర్లు అందుకే నేను చెప్పాను, పేర్లు మెన్షన్ చేస్తే బాగుండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. తినగానే అందరినీ నవ్వించి ఒకసారి కొంచెం టైట్ గా తిన్నాం కావచ్చు, లూజ్ అయింది. రైట్, ఈ కార్యక్రమాన్ని మరింత ఇట్లా బాబాలు ఉంటారు కదా, అలాగే సాయిబాబా అంటే ఈయన కాదు, ఆయన నన్నే చూస్తున్నాను. నేను ఎప్పుడు ఫేమస్ గుర్రాల దగ్గర రాలి, ఆయన కాదు. ఆశ్రమాలు ఉంటాయి కదా, అలాగా అక్కడ
ఆ స్వామీజీ చెప్పి అవర్ 10th క్లాస్ ఒక 7-8 ఇయర్స్ తర్వాత అనుకుంటాను సార్ ఆ ఆశ్రమానికి వచ్చినప్పుడు వెరీ ఎర్లీ మార్నింగ్ 7 or 8 టైంలో మా ఇంటికి వచ్చారు. గుర్తుపెట్టుకొని నిజంగా ఎంత అనే అమ్మాయి ఉంటుంది ఫలానా ప్లేస్లో 10th వరకు చదివింది అని చెప్పేసి అడ్రస్ కనుక్కొని మరి మా ఇంటికి వచ్చారు. సార్ ఈరోజు వచ్చి ఉంటే మళ్ళీ ఆ మెమొరీని సార్తో గుర్తు చేసుకొని సార్ బ్లెస్సింగ్స్ తీసుకునేదాన్ని. రైట్. సో ఈ ముందుగా మాకు మీ వర్డ్స్ చాలా వాల్యుబుల్ మేడం. మళ్ళీ ఒకసారి ఆ వర్డ్స్ని మేము వినాలనుకుంటున్నాము. అందుకే ముందుగా హిందీ టీచర్ అనురాధ టీచర్తో స్టార్ట్ చేయడం, అందరినీ గ్యాదర్ చేయడం అది ఒక యుద్ధం ప్రహసనం లాంటిది. చాలా కష్టపడడం జరిగింది. తర్వాత 20 సంవత్సరాల తర్వాత మనం అందరం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషదాయకంగా అనిపిస్తుంది నాకు. తర్వాత అప్పటి మెమరీస్ కూడా గుర్తొస్తున్నాయి. తర్వాత నేను చేసిన అంటే నా సర్వీస్లో ఎక్కువ విద్యార్థులు ఒక క్లాస్లో ఎక్కువ స్టూడెంట్స్ ఉన్న స్కూల్ ఏంటంటే షామిలిపేట స్కూలే. ఎక్కువ విద్యార్థులు ఉండడం మాత్రమే కాకుండా ఆ మండలి చాలా ప్రశాంతంగా గ్రీనరీగా చాలా బాగా అనిపించేది. కాలుష్యం అనేది ఉండేది కాదు. మేము సిటీ నుంచి వచ్చేవాళ్ళం. సిటీలో ఏంటంటే అంత పొల్యూషను, తర్వాత అంత వాహనాల గనగొల ధ్వనులు అనేవి బాగా వినిపించేవి. కానీ షామిలిపేటలో చాలా ప్రశాంత స్కూళ్ళలో మాకు కనిపించట్లేదు అనమాట. తర్వాత మేము ఎంత డిసిప్లిన్ నేర్పించాలో, ఎంత చదువు పట్ల వాళ్ళకి ఆసక్తి కలిగించాలన్నా అదొక ఏంటంటే చాలా కష్టంతో కూడుకున్న పని అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇన్ని ఇయర్స్ మేము చేసిన సర్వీసు, తర్వాత ఇక ముందు చేయబోయే 9-10 సంవత్సరాల సర్వీస్ ఏ విధంగా గడుస్తుందా అన్న ఫీలింగ్ అనేది ఇప్పుడున్న పిల్లల్లో చూస్తే మాకు అనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు మా అందరినీ ఇక్కడ ఆహ్వానించి మాకు మంచి విందుని ఏర్పాటు చేసి తర్వాత అప్పటి స్మృతులని జ్ఞాపక చిహ్నాలని మీరు నెమరు వేసుకున్నారు. అవన్నీ మళ్ళీ మాకు ఒకసారి గుర్తు తెచ్చారు. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే అందరూ మంచి పొజిషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది మీ ఇంట్రడక్షన్లను చూస్తుంటే, పరిచయాలను చూస్తుంటే. తర్వాత మంచి మంచి బిజినెస్లు చేస్తున్నారు, మంచి రైతుల్లాగా మారిపోయారు. రైతు అని ఒకరు నన్ను చాలా చిన్న చూపు చూస్తున్నారు అని అంటున్నారు, కానీ మా అందరికీ అన్నాన్ని, అన్నప్రసాదాన్ని ఇచ్చేవాళ్ళు అన్నదాత ఆ రైతే కాబట్టి అని చెప్తున్నాను. తర్వాత కొంతమంది గృహిణులు అని తక్కువ అంటున్నారు. గృహిణి వృత్తి కూడా చాలా గొప్పదనమాట. మార్నింగ్ 5 o'clock లేచి నుంచి తర్వాత పడుకునే వరకు ఎన్నో పనులు ఉంటాయి. పిల్లలని సరిదిద్దే పనులు, వాళ్ళకి హోంవర్క్ చేసించే పనులు, ఇంట్లో పనులు చాలా ఉంటాయి. అది కూడా చిన్నది అనేది కాదు. తర్వాత కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారు. ఒకరు కిరణ్ అనే అబ్బాయి అమెరికాలో నేను MS చేశాను అన్నాడు. తర్వాత ఇంకొకరు కూడా ప్రేమ్దాస్ అనే అబ్బాయి కూడా USA నేను అది నార్త్ కెరోలినా MS చేశానని చెప్పాడు. అది కూడా మాకు చాలా అంటే మా విద్యార్థులు ఇలా పెద్ద చదువు చదివిన వాళ్ళు కూడా ఉన్నారా అని మేము వేరే వాళ్ళకి చెప్పుకోవడానికి మాకంటే చాలా గర్వంగా ఉందన్నమాట. తర్వాత కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా అయ్యారు. ఒక 5-6 మెంబర్స్ మీరు పరిచయాలను బట్టి చూస్తే. ఈ విధంగా నాకు మాట్లాడడానికి అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ముఖ్యంగా నా విషయం ఏంటంటే నేను గవర్నమెంట్ జాబ్ స్టార్ట్ చేసింది షామిలిపేటలో. 2000 నా అపాయింట్మెంట్ 2002 ఏప్రిల్ 11th రోజున నేను వచ్చాను. మా పెద్ద అమ్మాయిని తీసుకొని. నేను అసలు వెతుక్కుంటూ అనమాట. ఎందుకంటే నాకు మా సార్కి ఒకే రోజు జాబ్ వచ్చింది. మా సార్ చేవెళ్ళలో జాయిన్ కావాలి, నేను షామిలిపేటలో జాయిన్ కావాలి. కాబట్టి నేను ఒక్కదాన్ని రావాల్సి వచ్చింది. లేకపోతే ఎప్పుడు టైం పడి సార్ వస్తారు. నేను మా పాపను ఎత్తుకొని సర్టిఫికేట్ ఫైల్లో పట్టుకొని ఆ ఎండాకాలం ఏప్రిల్ 11వ తారీఖున ఎత్తుక్కుంటూ అంటే బస్సు ఎక్కి మా మామగారు బస్సు ఎక్కించారు లాల్బజార్లో. ఆ డ్రైవర్ కండక్టర్ చెప్పారు షామిలిపేటలో దించమని. ఆయన చెప్పాను స్టాప్ అంటే ఆ స్టాప్లో దించండి. అడుక్కుంటూ లోపలికి వచ్చి జనందన్ రెడ్డి సార్ పరిచయం చేసుకొని జాయినింగ్ అంతా అయిపోయినాక సార్ మళ్ళీ రిటర్న్లో రవి సార్ బండి మీద నన్ను బస్ స్టాప్కి పంపించారు. పాపని నన్ను సార్ నన్ను మళ్ళీ రిటర్న్లో రవి సార్ బస్ ఎక్కించారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. చాలా ఎక్కువ మంది మాకేంటంటే సిటీలో ప్రైవేట్ స్కూల్లో సెకండ్ క్లాస్ నాకు 50 మంది స్టూడెంట్స్ ఒక స్కూల్లో. నాకు షామిలిపేటలో ఒక్కొక్క క్లాస్లో 100 మంది, ఒక క్లాస్లో 100 మంది. అందులో 8th క్లాస్లో 145 ఉండేవాళ్ళు. నా 2 కాళ్ళు క్లాస్లో పట్టేవి కాదు. ఒక ఇద్దరు పిల్లలు బయట కూర్చుంటే నేను లోపల పోవడం అనమాట. అంత భయంకరంగా ఉండేది. అయినా సరే అంటే అది రావటం పోవటము చిన్న పాపతోని అది కష్టం, కానీ స్కూల్కి వచ్చినాక కష్టం అనిపించింది. అందరూ సార్స్ అన్ని చిన్నదాన్ని అక్కడ సార్ అందరూ కూడా మంచిగా చూసుకున్నారు. పిల్లల నుంచి కూడా ఏం సమస్య లేదు.
చాలా బాగుంది. ఇప్పుడైతే ఇప్పుడు అప్పటి పిల్లలకి ఇప్పటి పిల్లలకి చాలా తేడా ఉంది. ఇంకోటి ఏంటంటే నేను షామీర్పేటలో చేశాను సార్, అనంతరం స్కూల్లో చేశారు. ఇప్పుడు ఒక 20 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఈ పిల్లలే గెట్ టుగెదర్ పెడుతున్నారు తప్ప ఒక 15 ఏళ్ళ నుంచి మేము ఈ స్కూల్ దాటి కూడా 15 ఏళ్ళు అయింది. అంటే మేము 2009లో మేము షామీర్పేట నుంచి వెళ్ళిపోయాం ట్రాన్స్ఫర్ పూర్తిగా పోయి. ఈ తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలకు ఉన్న రెస్పెక్ట్ ఏమాత్రం ఇప్పుడు అప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం చదివే పిల్లలకు లేదు. చాలా తేడా వచ్చింది. ఇంగ్లీష్ డిక్షనరీలో రెస్పెక్టింగ్ వర్డ్ లేదు కదా. మీరు విజయలక్ష్మి గారు అని పెట్టారు. ఇక్కడ ఈ గారు తెలుగు పదమే కదా. వాళ్ళకి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి రెస్పెక్ట్ లేదు, ఇంగ్లీష్ మీడియం పిల్లలకి రెస్పెక్ట్ లేదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. మిస్టేస్ అంటారు కానీ మనకు కూడా శ్రీమతి శ్రీ ఉంది, అక్కడ గారు ఉంది కానీ వాళ్ళకి ఆ గారు లేదు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. పిల్లలకి అదే లేదు. ఇప్పుడు అదే లోపించింది క్లాస్లో. మనకు నిజంగా ఇప్పుడు నేను చేసిన స్కూల్లో 30 మంది, నా క్లాస్లో 30, 10th మిగతా క్లాస్లో ఎక్కువ 10th 30 మంది. ఆ 30 మందికి నేను కరెక్ట్గా పట్టుకోను. మన పరీక్ష పెట్టిన శుక్రవారం రాత్రి 11 గంటల వరకు దిద్దిన. శనివారం పేపర్లు ఇస్తే 25 మంది, 30 మందిలో 25 మంది ఎగ్జామ్ రాసిన 16 మందికి 0. అసలు ఫస్ట్ ఎగ్జామ్లో 0 వస్తే కొట్టిన. ఎంత కొట్టిన అంటే ఒక గల్లి ఫ్రాక్చర్ అయింది. వాళ్ళమ్మ రిపోర్ట్ పట్టుకొని వచ్చేది. అంత కొట్టిన. అంటే నాకు కోపం వస్తుంది. 100 మంది చెప్తే నాకు ఎప్పుడు 2 రోజుల నుంచి నాకు నిద్ర పట్టట్లేదు. పేరు రాసుకోవడం రావట్లేదు 10వ క్లాస్ పిల్లగాడికి. వాడు అభిలాష్ అంటే వాడు ఆభిలాష్ అంటే రాశాడు. మొదటి అతి 2వ తేడా జరగట్లేదు. అండ్ అట్లాంటి పిల్లల్ని ఏం చేస్తే మా హెచ్ఎం సార్ అని చెప్తే వాళ్ళకి తెలుగు రాదు మేడం. వాడు అదృష్టం కొద్ది మీరు స్కూల్కి వచ్చాడు. ఒక్కటే మాట, వాళ్ళు అదృష్టం కొద్ది నేను స్కూల్కి వస్తే ఇప్పుడు ఇప్పటి నుంచి నేను వాళ్ళు ఏం చేయగలుగుతా? ఇంత పెద్ద బుక్ ఉంది అంటే ఒకటే మాట, అది అదృష్టం కొద్ది మీరు వచ్చారు మేడం అంటే చాలా కష్టంగా ఉంది. ఇవే సుఖం. మీ రోజులే గోల్డెన్ డేస్. కష్టపడ్డామా సౌకర్యాలు లేవున్నాను కానీ మనస్తృప్తిగా ఉంది. మా ఇంటి నుంచి లాల్ బజార్ వరకు రావటం, ఒకసారి పాపను ఎత్తుకొని బుట్ట పట్టుకొని హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని నడిచి 1200 జీతం. మొదట్లో మీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు నాకు 1200 జీతం షార్టే సరిపోయేది. నేను చాలా లేవు, మనస్తృప్తిగా ఉంది. ఇప్పుడు 1,00,000 రూపాయల జీతం వచ్చినా తృప్తిగా లేదు. ఏదో టెన్షన్. అర్ధరాత్రి దాకా పేపర్ తిట్టాలి, అవన్నీ కంప్యూటర్లో కొట్టాలి. మీ రోజులే హాయిగా ఉంది. ఇదే హాయి. థ్యాంక్ యూ. ఏ రకం ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి? నేనే కొట్టా, నువ్వు కొడతావా? నువ్వు కొట్టలేవు కాబట్టి వాడు దరిద్రుడు అవుతుంది. నేను కూడా కొట్టకపోతే ఎందుకు పనికిమాలినాడు, ఎందుకు పనికిరాని వాడు అవుతాడు. సో తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఫస్ట్ ఏంటంటే మిమ్మల్ని వాళ్ళు గౌరవించుకునేటట్టు చేసుకోవడం మీ బాధ్యత. స్కూల్లోకి వచ్చిన తర్వాత ఆ గౌరవాన్ని ఎట్లా దక్కించుకోవాలన్నది మా బాధ్యత. టీచర్లు చెప్పినట్టు 100 మంది పిల్లలు ఉన్నప్పుడు మనం వాళ్ళకి చాలా అంటే చాలా భయంతో ఉండేది. టీచర్ వస్తున్నారంటే భయపడేది. ఇప్పుడు వాళ్ళకి భయం లేదు. టీచరే కదా, ఒక్కొక్కడు గుద్దుకుంటూ వెళ్ళిపోతాడు. వాడు ఆటలో ఎదుట ఒక మనిషి ఉంది, వాళ్ళు టీచర్ వాళ్ళు పట్టించుకోరు. మీరందరూ మీ పిల్లలకి నేర్పించాలి, సంస్కారం నేర్పించండి. సంస్కారం లేకపోతే వాళ్ళు రేపు మనల్ని కూడా ఎంత దీనమైన స్థితిలో చూస్తారంటే అంత దీనమైన స్థితిలో చూస్తారు. సీరియస్లీ థ్యాంక్ యూ. టీచర్స్ అంటే నాకు చాలా అభిమానం. ఆ ప్రేమ, పలకరింపు, పిల్లలు, మర్యాద నాకు ఎక్కడ ఏ స్కూల్లో కూడా కనిపించలేదు. నాకు అంత మంచి ప్రేమతో ఉన్నటువంటి పిల్లలు చాలా. ఈ రోజు కూడా నేను ఇక్కడ షామీర్పేటకు వచ్చి నేను వచ్చినాను, ఒక్క పిల్లల్ని చెప్తే చాలు, 100 మంది పిల్లలు నా చుట్టూ చెప్తారు. అది నాకు చాలు. అది పెద్ద సన్మానం నాకు. నేను ఎప్పుడు నా పిల్లలతో కూడా ఈ మాట చెప్పుకుంటాను, గర్వంగా చెప్పుకుంటాను. నేను నా పిల్లలు ఇంత మంచి పిల్లలని. అయితే నేను చెప్పినప్పుడు మా పిల్లలు అల్లరి చేసేవాళ్ళు. కాస్త పిల్లలు అంటేనే అల్లరి ఉంటేనే అందరు. కానీ అల్లరి ఎంత ఉండాలో అంతవరకే ఉండాలి. ఎక్కువ చేస్తే కూడా మన టీచర్స్ చెప్పింది కూడా అర్థం కాదు. అయితే డోర్ తీసుకొని, ఈరోజు వర్షం వచ్చింది కదా, పిల్లలు తక్కువ ఉండొచ్చు కదా అని డోర్ తీసుకొని ఇలా చూస్తే ఆ 150 మంది పిల్లలు డోర్ పక్క కూడా కూర్చునేవాళ్ళు. అరే పిల్లలు ఇంతమంది వచ్చారని నేను మాధురి టీచరు ఇవాళ వర్షం పడుతుంది కదా టీచర్, పిల్లలు రాలే అంటే చిన్న పిల్లలు 6th, 7th పిల్లలు చిన్న పిల్లలు ఉండేవాళ్ళు. జాగ్రత్తగా డోర్ తీసుకొని వెళ్ళేవాళ్ళు. పిల్లలంటే క్లాస్ రూమ్ నిండా పిల్లలు ఉండేవాళ్ళు.
అమ్మాయి పిల్లలందరూ వచ్చేదాన్ని మాకు టీచర్ మేము భలే నవ్వుకునేవాళ్ళు ఇద్దరం కూర్చొని ఇంతసేపు అయ్యో పిల్లలు ఎంతమంది వచ్చింది కానీ అదొక ఆనందం ఆ రోజుల్లో పిల్లలకు చదువు చెప్పాలంటే మేము ఉత్సాహంగా వచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు ఇందాక టీచర్ చెప్పినట్టు రోజు రోజుకి ఏమైపోతుందంటే చదువు మీద పిల్లలకు ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది అది మీడియా ఎఫెక్ట్ కావచ్చు సెల్ ఫోన్ల ఎఫెక్ట్ కావచ్చు కరోనా ఎఫెక్ట్ 2 years కరోనా ఒకటి వచ్చింది ఆ కరోనాలో ఏమైనా ఆన్లైన్ క్లాసులు అయిపోయింది ఏమైనా పిల్లలు ఫోన్లకు అలవాటు అయిపోయింది ఆ అలవాటు ఇప్పుడు కూడా తగ్గట్లేదు అదే అలవాటు అదే ఇది అదే ఎంబడి పడడం అట్లనే నడుస్తుంది ఏదేమైనా మా పిల్లలకు అప్పుడు చెప్పినటువంటి విద్య మీకు బోధించినటువంటి ఆనందము తర్వాత మేము ఏ స్కూల్కి పోయినా అంత సాటిస్ఫై అయితే రాలేదు చిన్న మాట అంటే పేరెంట్స్ రావడము ఏమన్నా అవకాశాలు చాలా ఉంటాయి సరే మీ ఇందాక పిల్లలు మీరు అందరూ కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నారు ఒకరికొకరు చాలా మంది పిల్లలు నేను అనుకునేదాన్ని ఈ పిల్లలు చదవమంటే చాలా చేసుకుంటారు ఇట్లా చేస్తారు ఇది అని నేను అనుకునేదాన్ని కానీ ఇప్పుడు ఒక్కొక్కరు మీరు చెప్తుంటే నా పిల్లలు ఇంత హై పొజిషన్లో ఉన్నారు అని చాలా ఆనందంగా ఉంది నాకు చాలా గర్వంగా ఉంది నేను టీచర్స్ మీద ఎక్కడ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మేము అక్కడే ఉండిపోతాం కానీ మీరు మాత్రం ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను ఉన్నతమైనటువంటి స్థితికి ఇంకా చేరుకోవాలి మీ పిల్లల్ని కూడా మీకు మంచి భవిష్యత్తు అందియండి మీరు అందరూ కూడా మంచి వాళ్ళ పైన మీరు ఏ డ్యూటీలకి వెళ్ళండి ఎంత బిజినెస్ చేసుకోండి ఏమైనా చేసుకోండి వాళ్ళ దగ్గర ఒక 1 hour ½ an hour టైం కేటాయించండి కాస్త మాట్లాడండి ఏం చెప్పాలి ఏంటి అని వాళ్ళకి అది చాలు ఒక ½ an hour వాళ్ళ దగ్గర పలకరించుకుంటుంటే అది చాలు తర్వాత ఈ కార్యక్రమం ఇంత పెద్దగా ఇంత బ్రహ్మాండంగా భోజనం పెట్టడం ఇంత మంచి భారీ ఎత్తున సక్సెస్ చేయడం అంటే దగ్గరే భోజనం పెట్టడం చక్కగా మాట్లాడారు పిల్లలు కానీ ఇక్కడ ఏంటంటే చాలా గ్యాప్ వచ్చింది కదా 21 years గ్యాప్ వచ్చేవరకు కొంత గుర్తుపట్టలేకపోతుంది కానీ కొంతమంది మాత్రము గుర్తుపట్టగలుగుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే మా స్టూడెంట్స్లో ఒక 4 పిల్లలు ఇదేంటని చెప్పారు ఆ విషయం చాలా బాధాకరము ఇంతకుముందు కూడా గెట్ టుగెదర్లో ఒక అమ్మాయి వచ్చింది తర్వాత అన్నపూర్ణ చాలా బాధాకరమైన విషయం అన్నపూర్ణ చాలా మంచి అమ్మాయి ఎవరు ధైర్యవంతరాలు కానీ ఆ సిచ్యువేషన్లో ఏమైందో ఆ సిచ్యువేషన్ ఒక్క నిమిషం మనం పట్టగలిగితే ఆగుతాం ఆ నిమిషాలు మనం పట్టలేకపోవడమే ఇది ఎంత చక్కటి అమ్మాయి అసలు నాకు అమ్మాయి ఆ రోజు ఆ విషయం గురించి చాలా బాగా అనిపించింది నాకు వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నది ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం మా వంతు సహాయం ఏమేమైనా అందరు ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు మనంతలో మనం మంచిగా ఉన్నామని మాకైతే అర్థమైంది అంతా ఇంకో ఎవరు కూడా ఇదిగా లేరు అందరు చాలా చక్కగా ఉన్నారు వ్యవసాయం చేస్తున్నామని ఇందాక ఒక పిల్లోడు చెప్పిండు ఇదేం అందరూ రాత్రనక పగలనక వర్షము ఏది కూడా ఉద్యోగం అదే కాకపోతే ఒక నేను ఏంటంటే చెప్పేది ఇంట్లోని కూడా ఏవో చిన్న బిజినెస్గా అవి ఏవో చేసుకుంటున్నారు మీ వీలుని బట్టి ఏదైనా మీరు కూడా చేయడానికి ప్రయత్నం చేయండి కొంతమంది చేసుకుంటున్నారు కూడా ఏదో బోటిక్ అని చెప్పారు ఒక అమ్మాయి ఇందాక బోటిక్ నడిపిస్తున్నాడు ఇచ్చడానికి శారీస్ బిజినెస్ అని చెప్పారు ఒక అమ్మాయి ఇలాంటివి మన మీ వీలుని బట్టి కొన్ని ఏర్పాట్లు చేసుకుంటే మీరు కూడా ఫైనాన్షియల్గా విలేజెస్ కానీ నాకు పిల్లలతో కానీ చాలా అనుబంధం ఉంది నాకు ఈ విలేజ్ తోటి షామీర్పేట విలేజ్ తోటి మన అమ్మాయిల వాళ్ళందరికీ కూడా మీ అందరికీ కూడా ఆశిస్తున్నాను ఇంకా మంచి ఉన్నత స్థాయి వీడికి ఎక్కువ ఉంటుందేమో ఎందుకంటే సబ్జెక్ట్ టీచర్లు కొడుతుంటారు కదా బాగా మ్యాథ్స్ రాబోయే ఇంగ్లీష్ రాబోయే కాబట్టి ఎక్కువ క్లోజ్ ఉండేది ఏంటంటే కాల్ చేసినటువంటి మరి ఆర్గనైజర్స్ ఎవరున్నారు రియల్గా హ్యాట్సాప్ 22 years తర్వాత మీ అందరు గెట్ టుగెదర్ ఏమంటారు సార్ మీరు రాకపోతే మేము అన్నం తినమంటారు మేము అన్నమే తినమంటారు అరే సార్లు ఉన్నారు టీచర్లు ఉన్నారు ఎక్కడ వీళ్ళు ఎక్కడ అసలు ఒక్కరిని కూడా కనుక్కోలే నేను ఇక్కడికి ఈ అమ్మాయిని కనుక్కున్నా అక్కడ అమ్మాయిని ఇక్కడ వాళ్ళ ఇంట్లో నీళ్ళు తాగేవాళ్ళం మనం క్రికెట్ ఆడతాం ఈ బుజ్జి కూడా నాకు ఏం పేరు నీ పేరు నువ్వు అట్లనే ఉన్నావు ఏం చేయండి కాదు కొంతమంది తెలుసు కానీ చాలా మంది కనుక్కు రాకుండా అయిపోయింది నన్ను మన్నించాలి ఈ బాబుని అయితే నేను కనుక్కున్నా ఈ బాబుని సో మనకి గేమ్స్ అనేవి మీకు చాలా తక్కువనే ఆడించాను నేను మనకి సరూర్ నగర్ షామీర్పేట వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్లో మనకి ఆల్ గేమ్స్ అనేవి ఖోఖో కబడ్డీ వాలీబాల్ సాఫ్ట్బాల్ బేస్బాల్ క్రికెట్ అన్నీ కూడా షామీర్పేట మండలాన్ని ఒక
స్థాయిలో ఉంచారంటే అది మీ బ్యాచ్ వాళ్ళంతా, ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళు కావచ్చు, అందరు కావచ్చు. నిజంగా షామీర్పేట అంటే నాకు ఒక మదర్, అంటే నేను ఇక్కడే పుట్టినటువంటి ఊరు అన్నట్టు అనిపిస్తుంది. మాది నెల్లిపూర్ యాక్చువల్గా, కానీ నాకు ఇక్కడే బాగా అనిపిస్తుంది ఈ షామీర్పేటలో. తొందరలో మీ దగ్గర ఈ ఏరియాలోనే ఒక్క 800 గజాలు 1000 గజాలు తీసుకోబోతున్నా. మళ్ళీ మనందరం గెట్ టుగెదర్ అవుతాం అక్కడ. ఎందుకంటే చిన్న గెట్ టుగెదర్ చెప్పాను మనం అప్పుడప్పుడు కాబట్టి మీరు స్టూడెంట్స్ ఏమన్నారంటే, సార్ మీరు ఇక్కడే ఉన్నారు, ఇదే చేస్తారు, ఇంత పేరుంది, ఇంత ప్లాట్ తీసుకోలేదు, ఇంత తీసుకోలేదు అంటే నిజంగా చనిపోయి ఎక్కడున్నారో స్వర్గీయ మన సర్పంచ్ రామరాజు సార్. వాస్తవంగా చెప్తున్నా, ప్రతాప్ రెడ్డి తీసుకోను అంటే వద్దు సార్, దేవుడు ఇచ్చిన నాకు సరునార్లో ఇల్లు ఉందంటే లేదు మీ మిస్సెస్ పేరు మీద తీసుకో అని చెప్పి ఫొటోస్ తీసుకురాలేదు అన్నాడు. కానీ అయినా వద్దు సార్, అది పేదలకు చెందాలి, పేదల కోసమే సార్ అదే చెప్పి నేను ఆ రోజు నేను ఉత్తకొచ్చి నేను తీసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఆ సార్ నిజంగా ఆయన ఎక్కడున్నాడో చనిపోయి స్వర్గంలో ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఏ గేమ్స్ కండక్ట్ చేసినా నాయకులు అందరూ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఏదైనా సిపిఎం అందరినీ ఒక స్టేజ్ మీదకి తీసుకొచ్చి ఇక్కడ నడిపిన మన షామీర్పేట స్టేడియంలో అందరి సహకారంతోనే నిజంగా మనం గొప్పగా షామీర్పేట పిల్లలు చాలా గొప్ప విజయాలు సాధించారు. నేషనల్స్ ఢిల్లీ వరకు వెళ్ళి ఆడడం కూడా జరిగింది. దాంతోనే నేను షామీర్పేట రావడం వల్లనే నేను జిల్లా వ్యాప్తంగా నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నాగోలు వెళ్ళిన తర్వాత నేను అధ్యక్షుడిని అయినా, జిల్లా అధ్యక్షుడిని, పీఈటీ సంఘానికి అసోసియేషన్ ఇక్కడ చేసినటువంటి సేవలే అది నిజంగా మరవలేని షామీర్పేటని. ఇంకా చిట్టి చిన్నారులు మీరందరూ కూడా చాలా చిన్నవాళ్ళు, అసలు లెగ్జియన్స్ పాపము, మీరు పట్టు చీరలు కట్టుకొని ఏం చేస్తా ఉండేది యాన్యువల్ డే రోజు. అసలు ఆ దినకరన్ బాబు అయితే ది బెస్ట్ పీడీ వచ్చారు, మీకు అదృష్టవంతులని కూడా స్టేజ్ మీద చెప్పారు మీరు. ప్లస్ ఇంకా మార్చ్ పాస్ట్ అయితే టెంపుల్స్ ఎక్సర్సైజ్ అయిపోయింది, రిబ్బన్స్ ఎక్సర్సైజ్ అయిపోయింది, ఇవన్నీ కూడా నాకు అన్ని మైండ్లో ఉన్నాయి. ఇప్పుడు మా ఇంటికి వచ్చింది ఎవరు మీరు, వీళ్ళందరూ కూడా ఫోటోస్ చూశారు. ఆల్బమ్స్ ఇన్ని ఉన్నాయి నా ఇంట్లో, మీ అందరివి ఉన్నాయి, అన్ని బ్యాచ్లే ఉన్నాయి నా దగ్గర, అన్నీ నేను అది మెమరీస్గా పెట్టుకుంటాను అనమాట. అది నిజంగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాదు ఈ యొక్క అనుబంధం, ఈ యొక్క విద్యార్థి గురువు అనుబంధం అనేది ఎన్ని కోట్లు పెట్టినా రాదు. అందులో నాకు ఇంకా మీరు ఎక్కువ నా కొడుకులు నా బిడ్డలుగానే భావించిన ప్రతిసారి 96 నుంచి ఇప్పటివరకు కూడా నా బిడ్డలు నా కొడుకులనే గొప్పగా చెప్పుకుంటా. అదేవిధంగా నాదర్గుల్లో కూడా చాలా మంచి పిల్లలు ఉన్నారు, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే టాటా కంపెనీ పక్కనే ఉంది కాబట్టి మినరల్ వాటర్తో సహా డిజిటల్ టీవీలు అన్ని ప్రతి ఒక్కటి, సీసీ కెమెరా ప్రతి ఒక్కటి తెప్పించినాం వాళ్ళకి. షర్ట్స్ వేయించిన, షూస్ ఇప్పించినాం, అన్నీ చేసినాం. చైర్స్ అయితే ఒక 500 చైర్స్, పిల్లలు ఏ ప్రోగ్రామ్ అయినా అంటే చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం మనం. కాబట్టి పిల్లలంతా కూడా నాకు రియల్గా దేవుడిచ్చిన గిఫ్ట్లు, మీరంతా కూడా నాకు దేవుడిచ్చినటువంటి వరమే. ఈ సమావేశంలో నిజంగా టీచర్లందరితో భాగస్వాములు కావడం నాకు నిజంగా సంతోషంగా అనిపిస్తుంది. మీ గెట్ టుగెదర్ వల్ల మేమందరం కలుసుకుంటున్నాం, మేమందరం కూడా 1 ఇయర్కి ఒకసారి అట్లా కలుసుకొని హ్యాపీగా ఇంకా నూతన ఉత్సాహంతో ఇంకా విద్యాబోధన చేయడానికి కూడా అవకాశం కలుగుతుంది. కాబట్టి మీరు చదువుకున్నారు, మరి నేను సారీ లేట్ వచ్చాను, మరి ఎవరెవరు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఒకటి మాత్రం ఇప్పటికి కూడా మీకు చెప్పగలిగేది ఏంటంటే, మీ అనుదిన దినచర్యలో ఖచ్చితంగా మీరు వాకింగ్ కానీ చిన్న చిన్న ఎక్సర్సైజులు కానీ. కాబట్టి కొద్దిగా ఆరోగ్యాన్ని, ఎంత డబ్బు ఉన్నా వేస్ట్ మనకి ఆరోగ్యం లేకపోతే. నువ్వు ఎంత సంపాదించిన ఆరోగ్యం కోసమే మనకి ఖర్చు పెడతాము హాస్పిటల్లో. కాబట్టి నా పీడీగా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ బాగుండాలి. అందరూ మళ్ళీ 20 ఇయర్స్ అయింది కదా, మళ్ళీ ఒక 10-15 ఇయర్స్ మళ్ళీ మనం గెట్ టుగెదర్ కావాలి, మనందరం ఉండాలని కోరుకుంటూ, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆశిస్తూ, నేను లేట్ వచ్చినందుకు నన్ను మన్నించగలనని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మీరందరూ మంచి భావి భారత పౌరులాగా ఉండాలి. మీ చదువుకునే రోజు అయిపోయింది, మీ పిల్లల్ని మంచిగా చదివించాలి, మీ పిల్లల్ని కరెక్ట్ మార్గంలో చదివి, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, వాళ్ళ కోసం డైలీ ఒక 1-2 అవర్స్ స్పెండ్ చేయండి. డబ్బు సంపాదించవచ్చు, కానీ పిల్లలు కరెక్ట్ చదవకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ పిల్లల కోసం, మీ ఆరోగ్యం కోసం స్పెండ్ చేయాలని కోరుకుంటూ, చాలా థ్యాంక్ యూ. నిజంగా నిర్వాహకులకు రియల్గా ఇంతమంది గ్యాదర్ కావడం, ఇంత పెద్ద క్లాస్ ఇంతమంది రావడం నిజంగా హ్యాట్సాప్ టు యూ. థ్యాంక్ యూ సార్. అది చూస్తే చాలు, మన్నించమని మరొకసారి అడగొద్దు సార్. నెక్స్ట్ మేరీ టీచర్
గారిని మాట్లాడవలసింది అందరికీ నా నమస్కారాంజలి. నాకు ఎదురుగా ఉన్న నా చిన్నారులందరికీ నా ఆశిస్తులు. సేమ్ నా క్లాస్లో ఎట్లా కూర్చున్నారో అట్లా కనిపిస్తుంది. అంతే, జస్ట్ ఇట్లా తిరిగి మన క్లాస్ రూమ్స్ ఎట్లా ఉంటుండే, బాయ్స్ అట గర్ల్స్ సీట్ సేమ్ నాకు ఇట్లా తిప్పితే అట్లే ఉన్నారు. అప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు అట్లే కనిపిస్తుంది నాకు. మీరు ఎంత ఎత్తుగా ఎదిగినా నాకు పిల్లలు అదొకటి. ఫస్ట్ షామీర్పేట నేను 2002 నవంబర్ 21 రోజు ఈవినింగ్ 4 o'clock వచ్చినాను షామీర్పేట స్కూల్. మీరందరూ ఆడుకుంటున్నారు, గందరగోళం అయింది. కొంత 4-5 బుక్స్ పట్టుకొని అవుతుంది. అందులో రజిత ఒకటి, అనిల్, ఇంకొక అనిల్, వీళ్ళు ముగ్గురు, ఇంకొకరు ఎవరు, ఒక 4 మాత్రం వాళ్ళు రాగానే నాకు అందరూ ఆడుతున్నారు దుమ్ము. అయినా వాళ్ళు 4 బుక్స్ పట్టుకున్నారు. గవర్నమెంట్ అప్పటి వరకు ప్రైమరీ స్కూల్ నేను చదివిందని కాన్వెంట్ స్కూల్స్, కాలేజీలు కాన్వెంట్ స్కూలే, బిఎడ్ కాన్వెంటే. కానీ ప్రైవేట్ అదే గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లుంటాయని ఫస్ట్ రాజమల్లారం పోయినప్పుడు అయోమయంగా అనిపించింది. 30 మంది 40 మంది పిల్లలు ఒకటే రూమ్లో, 4 క్లాసులు 5 క్లాసులు అందరూ అట్లా లైన్ అయోమయంగా చూస్తుంటే సార్ అండి ఇట్లే ఉంటుందమ్మా గవర్నమెంట్ స్కూల్, కొన్ని రోజులు పోతే నీకు అలవాటు అవుతుంది అని. తర్వాత ఒక 6 years ప్రమోషన్లో షామీర్పేట వచ్చిన సార్ తీసుకుపోయి టీచర్ వాళ్ళకి రమణదేవి టీచర్ ఇంటర్వ్యూ అయిపోగానే నాకు వచ్చా మాట చెప్పారు, మీ టీచర్ మీరు ఏమన్నారు పిల్లల్ని, నేనేమన్నారు అని చెప్పేసి వచ్చేసిన. నేను అంటే నిన్న నేను పొద్దున మీకు పరిచయం చేసేటప్పుడు నేను ఈవినింగ్ మీరు రాగానే ఎవరైనా అడిగిండ్రు, నేను చెప్పిన టీచర్ చిన్నగా ఉన్నారు మేము ఆడుకుంటాంలే అన్నారు. ఇవాళ మీరే ఆడుకుంటుందంట పాపం పిల్లలు వచ్చి చెప్తున్నారండి. అది అంటే మీరు చిన్నవాళ్ళే నాన్న, మీకు తెలియలేదు. ఎవరో ఒకరు కొత్త వాళ్ళు వచ్చినట్టే ఏదో ఒకటి చేద్దామని ఆలోచన, అందులో బాయ్స్ ముఖ్యంగా. అది అల్లరి, కానీ అది ఒక పండు ఒకటి అల్లరి శృతి మించకుండా షామీర్పేట పిల్లలు, అందుకే షామీర్పేట అంటే ఇష్టం అన్నమాట. నేను దాదాపు 7.5 years ఇక్కడే పనిచేసిన. ప్రతి బ్యాచ్ నాకు ఇష్టం, షామీర్పేట అంటేనే ఇష్టం. ఎక్కువ సర్వీస్ చేసింది కూడా షామీర్పేట మండలంలోనే. తర్వాత తుమ్కుంట 13 years, ఇక్కడ 7.5 years, 2 years తుర్కపల్లి. దాదాపు అంతా షామీర్పేట నా సర్వీసు. కానీ షామీర్పేట పిల్లలు అంటేనే చాలా ఇష్టం. చెప్తానే ఉంటాను, నా స్కూలు నా పిల్లలు నా అనేది వస్తుంది కానీ నాకు ఇంకొక మాట రాదు. ఎందుకంటే అప్పుడప్పుడే మేము సర్వీస్లోకి వచ్చిన తర్వాత మీతోటి పిల్లలతోటి ఎంత పెద్ద ఇంత ఎత్తున ఉంటుండ్రి, వంగరానంగానే వంగుతుండ్రి. నేను కట్టె ఎప్పుడు పట్టుకున్నాను, ఇప్పటికైనా నాకు కట్టె పట్టుకునేది అలవాటు లేదు. కాకపోతే కట్టె చూపితోటే సెట్ అయిపోతారు. ఇంకొకటి ఎప్పుడన్నా కొట్టదలుచుకుని వంగరానంగా నాకు ఎత్తుగా అందకపోతుండే, అప్పుడు వంగరాగానే వంగుతుండ్రి. అసలు నిజంగా పిల్లలు ఎంత అమాయకంగా ఉంటారో అనుకుంటుంటే నేను క్లాస్ అయిపోయిన తర్వాత. సేమ్ అదే అమాయకత్వం ఇప్పుడు. ఇందాక అందరు రౌండ్ టేబుల్ వేసుకుంటే ఏదైనా రౌండ్ టేబుల్ వేసింది క్లాస్లో అనగానే ఎటో సెట్ అయిపోయింది. ఈ ఏజ్కి వచ్చినా మీలో ఆ విధేయత నాకు చాలా నచ్చుతుంది. అది షామీర్పేట యొక్క. ఇంకొకటి ప్రతి ఒక్కరు పేరెంట్స్ మేము ఒక్కరికి ఫోన్ చేసి స్కూల్లో ఈ ప్రాబ్లం ఉంది అనగానే within 10 minutes దాదాపు అందరు వస్తుంది. రాజకీయం ఎక్కడక్కడ కనిపించకపోతుండే నాకు. ఏ ఊర్లో నేను అట్లా చూడలేదు. నాకు షామీర్పేట అంటే అందుకు ఎవరు రాజకీయ స్కూలు అంటే అందరిది, అక్కడ ఏం చేయాలన్నా చేద్దాము అనేసి అందరు వస్తుండే. పేరెంట్స్ అంటే ఎవరైతే రాజకీయంగా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి మాకు పిల్లలు వినకపోయినా మాకు సపోర్టింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అది అందుకే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. తర్వాత ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో మధుర క్షణాలు తీపి జ్ఞాపకాలు. నాకు రవితేజ సినిమా గుర్తొచ్చింది దాగనలో చూడగానే. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. నిజంగానే నాకు ఆటోగ్రాఫ్ షామీర్పేట. ఎందుకంటే ప్రతిరోజు అది రాగానే పిల్లలకి ఎట్లా అయ్యింది ఎవరితోటి, దాదాపు మీ అందరి పేర్లు రాకముందే మీరు స్కూల్ నుంచి బయటికి పోయారు. ఎందుకంటే నవంబర్ ఎండింగ్లో వచ్చిన నెక్స్ట్ మార్చ్ ఎండింగ్లో మీరు బయటకు వెళ్ళిపోయారు. కొంతమంది పేర్లు కొంతమంది వాళ్ళ అది కాకపోతే దాదాపు అందరినీ టచ్ చేసుకున్నా అనుకుంటా. మీరు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా మీ పిల్లలకి ఆ క్రమశిక్షణ నేర్పాలని. నాకు మెయిన్ డిసిప్లిన్ ఇష్టం. డిసిప్లిన్ ఉందంటే అన్నీ వస్తాయి నాన్న. అదొక్కటే నా మోటో. నాకు నా గురువులు నేర్పినటువంటిది, నా పేరెంట్స్ నేర్పినటువంటిది మీకు నేర్పాలన్నది ఒక తపనే. కానీ మీరంటే కోపం కాదు, పగ కాదు. ఎక్కువ తిట్టను కూడా తిట్టలేదు. అంటే అదొకటే మాట నాకు వచ్చేది. అంత ఆడికే సెట్ అయ్యారు, అనకపోయినా సెట్ అవుతారు, నేను చూస్తేనే సెట్ అవుతారు. అది అంటే ఏంటంటే మనం
మంచి విషయాన్ని మన పిల్లలకి నేర్పితే ముందు తరాలకు అది మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు అమెరికాలో వెళ్తున్నారు, కెనడాలో వెళ్తున్నారు. ఇప్పుడు మీ బ్యాచ్ లో 2 వెళ్ళొచ్చినారు. అసలు ఎంత హ్యాపీ ఫీల్ అవుతుంది సార్. ఒకటి గవర్నమెంట్ స్కూల్ అంటే ఏమి చెప్పరు అనే ఆలోచన చాలా మందికి ఉంది, కానీ ఇక్కడ అట్లా లేదు. సిటీ సరౌండింగ్స్ కానీ సిటీ కానీ దానికి విరుద్ధంగా ఉంది. ప్రతి టీచర్ కష్టపడుతున్నాను, ఏ స్కూల్ తీసుకో. ఎందుకు అవేర్నెస్ చాలా ఉంది. పిల్లలందరూ దాదాపుగా బయట ప్రైవేట్ స్కూల్స్ పోలేని పిల్లలు మాత్రమే మా దగ్గరకు వస్తారు. వాళ్ళని ఏదో ఒక రూపంలో బాగు చేయాలనే ఆలోచన ప్రతి టీచర్కి ఉంటుంది. అందులో నాకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది. నా దగ్గరకు వచ్చిర్రు అంటే 100 మంది అంటే 100 మంది బాగుపడాలనే ఆలోచనే ఉంటుంది తప్ప నాకు ఏ ఒక్కరు, ఎందుకంటే నా పిల్లలు పైకి ఎదగాలనే ఆలోచనతోటే నేను మిమ్మల్ని అడుగుతాను తప్ప ఇంకేం ఉద్దేశం ఉండదు. తర్వాత ఇక్కడ ఉన్న టీచర్స్ తోటి ప్రతాప్ రెడ్డి సార్ అంటే నా కజినే కాబట్టి మా ఇద్దరికి ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ నడుస్తూనే. నా చదువు ఆయనకి చదువు. తర్వాత టీచర్ వాళ్ళతో ఉంది తక్కువ. అన్నడ టీచర్ తొందరగా ట్రాన్స్ఫర్ లో వెళ్ళిపోయారు. తర్వాత విజయలక్ష్మి టీచర్ అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇద్దరు దాదాపు టచ్ లోనే ఉంటారు సార్ తోటి. నెక్స్ట్ రవి తోటి మాత్రము చాలా అసలు నేను ఆఫీస్ లో కూర్చొని జగన్ రెడ్డి సార్ అటు కూర్చుంటుంటే ఎదురుగా రవి నేను ఎదురు కూర్చొని ఉంటుంది. నేనేమి గబగబ మాట్లాడుతుండే, చాలా తగ్గింది స్పీడ్. మాట్లాడుతుంటే రవి నేనేం మాట్లాడితే రవి రిజిస్టర్ లో అది రాస్తుంది. నాతో మాట్లాడితేనే నేను సార్తో మాట్లాడితే రవితో మాట్లాడుతుంటే రవి అందులో రాస్తుండే. జగన్ రెడ్డి సార్ అమ్మా నీకు దండం పెడతా కాసేపు బయటికి పో, అది రవి రాసినాక రా అంటుండే. అంటే చిన్న ఇంట్లో తమ్ముళ్ళగా ఏదో కూర్చొని పెడతానే ఉంటాను కూర్చుంటే. రవి నవ్వి మళ్ళీ అది కొట్టేసి మళ్ళీ రాసుకుంటుండే అన్నమాట. తర్వాత ఆ లోపల నుంచి బయటికి రావడం కష్టమే. అంటే ఏదైనా ఎప్పుడైనా నేను ఆఫ్డే లీవ్ పెట్టి ఏదైనా పనున్నా లేదా ఈవినింగ్ కంపల్సరీ రవి కానీ ప్రతాప్ రెడ్డి కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు నన్ను బస్సు ఎక్కించిపోతుంది. సార్ అక్కడ అన్ని డాబా హోటల్స్ ఉంటుండే కదా, ఆడపిల్ల ఒక్కతే బస్సు దొరకకపోతే కష్టమవుతుందని జలంధర్ రెడ్డి సార్ పేరెంట్ స్థానంలో ఉండి ఒక యక్షము పేరెంట్ స్థానంలో ఉండి వీళ్ళు నాకు అన్నలు తమ్ముళ్ళలాగా వాళ్ళకి అప్పచెప్పి పోతుండే. చిన్నది ఒక్కటే బస్సు ఎక్కాలంటే కష్టమవుతుంది ఈ టైంలో, రోడ్డు మీద అంతా ఉందని. రవి దాదాపు ప్రతాప్ రెడ్డి అయినా అప్పుడప్పుడు ప్రతాప్ లీవ్ లో ఉన్నా లేదా ఏదైనా డ్యూటీలో పోయినా రవి మాత్రం దాదాపు నేను బస్సు ఎక్కినాక పోతుంది. ఏం కాదు మేడం బస్సు ఎక్కించిపోతా అనేసి. రవి అసలు ఇంకా ఇంట్లో మెంబర్ అట్లాంటివి. ఆ అనుబంధాలన్నీ తలుచుకొని అన్ని మిమ్మల్ని చూస్తుంటే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు ఎంత అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత పిల్లలు రాగానే నాకైతే అసలు ఇట్లా చూసుకున్నాడు నేను బయటకు వచ్చి. ఎవరు తిరుగుతారు ఆ కార్లో నుంచి ఒక్కరిని కూడా కనుక్కున్నాడు. ఒక్క సాయి మాత్రము, ఎందుకంటే స్వామి తుంపుటలో కలుస్తాడు కాబట్టి వాళ్ళు ఒక్కరిని కనుక్కున్నాడు. ఎందుకంటే ఎదురుకుంటాడు. మిగతా ఒక్కరిని కనుక్కోలేదు. ఎవరికి వాళ్ళకని అందుకే అన్నా నాన్న నాకు మెమరీ లాస్ అయింది అయిపోయి నాది నేను ఒప్పుకుంటే అయిపోతుంది కదా, అందుకే నాకు మెమరీ లాస్ అయింది నాన్న కొంచెం పేరు చెప్పండి ఆయన అదే ఎందుకు మధ్యలో కలిస్తే మర్చిపోన్నాను. అవి మధ్యలో కలవకపోవటం వల్ల ఈ తర్వాత యాకూబ్ ఎంత ఇన్నోసెంట్ గా నిలబడ్డాడంటే సేమ్ క్లాస్ లెక్క నిలబడుతుంది. యాకూబ్ అనగానే ఎంత అమాయకంగా నిలబడుతుండే క్లాస్ లో ఆన్సర్ ఉండబోతుండే. నాకు ఇట్లా పెట్టి నిలబడుతుండే. సేమ్ పొద్దున్న వేసి చేయట్లు పెట్టగానే అంత సేమ్ క్లాస్ లో అంతే ఉంటుండే. నాకు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు. ఇంకొక ఆడిల్ కూడా మధ్యలో 2 సార్లు కలిసిండే ఎలక్షన్ డ్యూటీలో. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాం ఎంతో సంతోషంగా 4 రోజులు ఎంతో హాయిగా ఈ జీవితం నాకు ఇంకా ఎంతో గర్వంగా మీరు ఇంకా బాగా మంచి భవిష్యత్తు ఎదగాలని దేవుని కోరుకుంటూ మా మేడంలకు అందరికీ వాళ్ళ జీవనకు నా మీద ఉండాలని మీ జీవనంలో నాకు ఉండాలని ఆశిస్తూ తర్వాత ఈ ఆటలకు చదువుకు ఇక్కడ కొద్దిగా ఘర్షణ కనబడుతుంది. అయితే ఆటలకు చదువుకు ఘర్షణ ఉన్నా నేను వ్యక్తిగతంగా చాలా అసలు చదువులో ఉండాలి ఆటల్లో ఉండాలని నమ్మేవాడిని. అందుకోసం మనకు ఈ మధ్య ఒక పాఠం 7వ తరగతిలో ఒక పాఠం ఉంటుంది చదువు అని. దాంట్లో ప్రీటెక్స్ట్ అని ఉంటుంది మనకు, అంటే పాఠ్యాంశ పూర్వ పాఠ్యం. దాంట్లో ఒక పద్యం ఉంటుంది.
ఆటలాడు వేళలందు ఆడవలేవు, చదువుకొనదగ వేళల చదువవలేవు. బాగా వినండి, ఆటలే గొప్ప కాదు, చదువే గొప్ప కాదు. ఆటలాడు వేళ ఆడవలేవు, చదువుకొనదగు వేళల చదువవలేను. అట్లు కాకుండా ఆరోగ్యం అంతరించు కాన మేధస్సు బలహీనమౌను సుమ్ము. అంటే ఒకదానికి అవినాభావ సంబంధం. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనసు ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి చదువుకోగలుగుతాడు. ఈ ఆటలు కూడా ఏంటంటే జరగబోయే పోటీ ప్రపంచంలో ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఇప్పుడు ఆటలలో మనకేముంటుంది, గెలుపు ఓటములు ఉంటాయి. ఓడినప్పుడు కొత్త విషయం నేర్చుకొని తర్వాత మళ్ళీ వచ్చే ఆటను ఏ విధంగా సమర్థవంతంగా ఆడాలి అనేది ఒక కొత్త పాఠం నేర్చుకో. చేంజ్ చేయటం లేదు, పేరు చెప్పకూడదు ఇక్కడ, కానీ కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఉంటాయి. లక్షలు కొద్ది డొనేషన్లు ఇచ్చి తండ్రి అదొక స్టేటస్ సింబల్గా అనుకుంటాడు. ఏసీ బస్సులో పంపుతున్నా నా పిల్లవాడిని, ఏసీ క్లాస్ రూమ్లో కూర్చోబెడుతున్నారు. ఆ స్టేటస్ సింబల్ కాదు, ఒక కొత్త ప్రపంచాన్ని చూపించకుండా ఒక బంగారు పంజరంలో పిల్లల్ని పెంచుకుంటారు. కాబట్టి కష్టాలు తెలవాలంటే, కష్టాల ద్వారా పాఠాలు నేర్చుకోవాలంటే మీరు చదువుకున్న వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ పిల్లలు MBA చేసిండ్రు అంటే ఇంకా చాలా సంతోషంగా అవుతుంది. ఇక్కడ మనకు తెలుగు ఉపాధ్యాయులు, తర్వాత హిందీ పండితులు ఉన్నారు. అయ్యో ఆంగ్ల ఉపాధ్యాయుని లేదు అని అనుకున్నాం. ఆ లోటు కూడా మీరే తీర్చేసింది. రజిత మేడం గారు ఉన్నారు కదా గారు, ఉపాధ్యాయులు అన్నప్పుడు మేము చిన్న అని చూడము. అందులో మీరు స్కూల్ అసిస్టెంట్ కాబట్టి మేము స్కూల్ అసిస్టెంట్లనే. కాబట్టి ఇక్కడ చిన్న పెద్ద అనే అది వ్యక్తిగతం. ఒక వ్యవస్థలో ఉన్నప్పుడు మేము ఉపాధ్యాయులము, ఎవరైనా మా వయసు వాళ్ళైనా మాకంటే చిన్నవాళ్ళైనా ఇప్పుడు కొత్తగా ఉద్యోగంలో వచ్చిన వాళ్ళనైనా గౌరవించడం సముచితం. ఎందుకంటే అక్కడ వ్యక్తి కాదు, వారు నిర్వహించే హోదా. ఎంతోమందికి ఆంగ్లాన్ని బోధిస్తున్నారు. ఇంకొక కారణం ఏంటంటే వారు మాతృభాష ద్వారా ఆంగ్లాన్ని నేర్చుకున్నారు. మాతృభాష ఎట్లా కర్తరి కర్మని ఈ వాక్యాలన్నీ మేము చెప్తుంటాం, మీరు చెప్తుంటారు. సామ్యాలు భేదాలు చెప్పుకోవచ్చు ఇంగ్లీష్లో. ఒక్కొక్కసారి మా ఇంగ్లీష్ మీడియం పిల్లలకు ప్రత్యక్ష వాక్యం అంటే ఏంటి, పరోక్ష వాక్యం అంటే ఏంటి అని తెలియదు. వెంబడే డైరెక్ట్ సెంటెన్స్, ఇండైరెక్ట్ సెంటెన్స్ అని నేను చెప్తే అర్థమైపోతుంది. తర్వాత కర్తరి వాక్యం, కర్మణి వాక్యం అంటే ఏంటి అంటే అప్పుడు యాక్టివ్ అండ్ ప్యాసివ్ అంటే సార్ సులభంగా అర్థమైపోతుంది. అంటే అది ఎందుకు వచ్చింది నేను చెప్తున్నానంటే నేను మాతృభాష ద్వారా నాకెంతో కొంత ఆంగ్ల పరిజ్ఞానం వచ్చింది. నాకు కూడా 10వ తరగతి వరకు అసలు ఇంగ్లీషే చెప్పేది. అంటే మనకు ఒక పరిస్థితి మనకు పాఠం నేర్పుతుంది, నేర్చుకునేటట్టు చేస్తుంది. ఇంగ్లీష్లో ఉంటుంది అదేంటి, నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ ఇన్నోవేషన్. ఇట్లా మనకు పరిస్థితులు నేర్పుతాయి. ఆంగ్ల భాష రాదు అని అనుకోవద్దు, చాలా సులభంగా నేర్చుకోవచ్చు. సులభం అంటే కష్టపడింది ఏం రాదు. అదే కాబట్టి కాస్త మనం కల్చర్ కూడా మనకు పిల్లలకు నేర్పాల్సి ఉంటుంది. మీరు ముఖ్యంగా ఈ నమస్కారం పెట్టడం అనేది ఒకటి నేర్పండి. ఎందుకంటే నమస్కారం పోయి గుడ్ మార్నింగ్ అయింది, గుడ్ మార్నింగ్ పోయి హలో హాయ్ అయింది, తర్వాత బాయ్ అయింది, తర్వాత ఏం చెప్పటం లేదు, ఓయ్ అని కూడా పిలుస్తుంది. కాబట్టి ఇవన్నీ షార్ట్ ఫామ్స్ కూడా వచ్చేసినాయి. బ్రదర్ పోయి బ్రో అయిపోయింది. కాబట్టి ఎందుకు నేర్పిందో ప్రాచీనులు అవన్నీ కూడా నేర్చుకొని మనం అనుసరించాల్సి వస్తుంది. తర్వాత నాకు చాలా నచ్చింది ఏంటంటే ఇవాళ మీరు చేసిన ఇది ఏదైతే ఉందో ఫ్లెక్సీ అంటారు కదా, అది దానికి ఒక 100 మార్కులు ఉంటే నేను 100 అయ్యాను, 98 వేస్తాను. ఎందుకంటే తెలుగు టీచర్ నేను.
అయితే ఇంకోటి తెలుగులో 100కు 100 రావాలని ఆశించొద్దు. ఏమన్నా అయితే వచ్చింది, అది నీ మిస్టేక్ కూడా కాదు. DTP వాళ్ళు ఈ మాత్రం శ్రమపడి చేసిందంటే వాళ్ళకు కూడా 100కు 100 ఇయర్స్ వాళ్ళు మనం చూసుకోలేదు కాబట్టి మనకు 2 మార్కులు మైనస్. పాపం ఈ మాత్రం శ్రమ ఇవాళ రేపు DTP వాళ్ళు ఈ మాత్రం కూడా శ్రమ పడతలేరు. సరే, అదొక డిమెరిట్ చెప్పిన మీరు అన్యత భావించొద్దు. నాకు చాలా బాగా నచ్చింది ఏంటి తెలుసా, దీంట్లో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఏదైతే మీరు జ్ఞాపకం ఉంచుకున్నారో ఇది ఒక జ్ఞాపకం కాదు, ఇది ఒక టెంప్లెట్. వైట్ ఈజ్ సింబల్ ఆఫ్ పాస్ట్, బ్లాక్ అండ్ వైట్ ఈజ్ సింబల్ ఆఫ్ పాస్ట్. మన ఎవర్ 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 ఎన్నటికైనా గుర్తించుకునేదిగా మెమొరబుల్. నిజంగా చూడండి, జిల్లా పరిషత్తు అన్నాం అక్కడ తెలుగుదనం కనబడ్డది. మామూలుగా పరిషత్ అంటారు, పరిషత్ అంటే ఇక నిజంగా ఆ స్ఫురణ రావడం, భగవంతుడు ఆ స్ఫురణ తీసుకురావడం చాలా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఇంకొకటి, దానికి నిజంగా ఇవాళ పరిపూర్ణత ఇంకా రావాలని ఉంటే కింద స్టాంప్ అనుకుంటే స్టాంపు మీద ఒక ఎస్టేట్ సైన్ ఉంటే బాగుంటుంది. జలంధర్ రెడ్డి సార్ వస్తే ఇంకా దానికి పరిపూర్ణత చేకూరేది. అవునా? చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. రాగానే ఆకర్షణీయంగా ఉంది. నాకు అదే బ్లాక్ అండ్ వైట్ అనేం కాదు, చాలా ఆకర్షణీయంగా ఉంది. తర్వాత ఎంతో మందిని మనం మనలో మన స్నేహితుల్లాగా భావించుకుంటూ మనలో ఉండాలనుకుంటాం, కానీ పరిస్థితులు మన చేతిలో ఉండవు. కే భాస్కర్, అర్జున్, MN రమేష్, ఇంకెవరో విద్యార్థులు పేర్లు చెప్పారు, రమేష్, ఇంకో రమేష్, తర్వాత వాళ్ళే కాకుండా ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులు వీళ్ళు. అంటే ఇప్పుడు మీ వయసు, దాదాపు మీ వయసు ఉండే వాళ్ళు అవుతారు. ఏదో కారణాల రీత్యానో ప్రకృతి సహకరించలేదో మరి ఏం జరిగిందో భగవంతుడికి కొంతమంది ప్రేమస్తుల్ని దగ్గర తీసుకునే అలవాటు ఉంటుంది. కాబట్టి అతనికి కూడా స్నేహం అవసరం భగవంతుడికి. కాబట్టి మన ముందర వాళ్ళని తీసుకురావడం మనకు అసలు దుఃఖమే కానీ బాధ అయినప్పటికీ వాళ్ళందరూ, తర్వాత ఉపాధ్యాయులు కూడా కొంతమంది మన మధ్య లేరు. వాళ్ళు కూడా ఈ సమావేశంలో ఎక్కడో ఉంటారని భావిస్తున్నాం మనం. తర్వాత ఇంకొకటి, ఇక్కడ ఉపాధ్యాయుల గొప్పతనం చెప్పాలంటే, గురు గోవింద్ దోము ఖడే కాకే లఘు పాయ్ బలిహారీ గురు అప్నే గోవింద్ దియో బతాయ్ అని కబీర్ దాస్ చెప్తాడు. గురువు గోవిందుడు ఇద్దరు కనబడితే ఎవరికి నమస్కారం చేస్తావు అంటే గురువుకే చేస్తాను అంటాడు. ఎందుకంటే నిజంగా కూడా ఇది మన ప్రాచీన సంస్కృతిలో ఉంది, వైష్ణవ సంప్రదాయంలో కూడా ఉంటుంది. ఏంటంటే గురువు భగవంతుణ్ణి చూపించేవాడు, భగవంతుని మార్గానికి తీసుకువెళ్ళేవాడు గురువు. కాబట్టి గురువు మీద భక్తిని పెంచుకోమంటారు. ఇప్పుడు నేను పిల్లలకు కూడా ఒకటే చెప్తా, భగవంతుడు ఎక్కడున్నాడని మీరు ఎతకాల్సిన అవసరం లేదు. తల్లి, తండ్రి, గురువు కనిపించని దేవునికి ప్రతిరూపాడు. రోజు వాళ్ళని బాగా చూసుకుంటే చాలు, భగవంతుని సందర్శిస్తున్నట్టే అని చెప్తాను. ఇంకొక సందర్భంలో కూడా ఆయనే పండితుడు ఎక్కడో చెప్తాడు ఈయన కబీర్ దాస్. నేను తొందరనే ముగిస్తాను. पोती पड़ी जग मुआ पंडित बयान कोई दई आकर प्रेम का पड़े సో పండిత్ హోయ్ అని ఒక దాంట్లో చెప్తాడు. అంటే ఎన్నో కావ్యాలు ఎంతో నేర్చుకుంటే కాదు పండితుడు, ఆ చెప్పే విద్యను కూడా ఆదరణతో ప్రేమతో చెప్తే అతడు పండితుడు అవుతాడని కూడా పండితుడి లక్షణాలు చెప్తారు. ఏదేమైనప్పటికీ మీరు చాలా ఉపాధ్యాయ వృత్తిలో తర్వాత MBAలు చేశారు, తర్వాత ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా మీరు స్థిరపడడానికి చాలా సంతోషంగా ఉంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే మిమ్మల్ని చూసిన తర్వాతనే మేము పెద్దవాళ్ళు అయినామనిపిస్తుంది. ఎందుకంటే మేము అట్లనే ఉంటామంట.
మిమ్మల్ని చూసిన తర్వాతనే అమ్మ నేను ఇంత పెద్దగైనా అనిపిస్తుంది. నాకు 52 ఏళ్ళు అంటే మీకు దాదాపు 36-37 ఏళ్ళు ఉంటాయి. 36-37 ఏళ్ళు ఉంటాయి. కాబట్టి నాకు 52 ఏళ్ళు వచ్చినాయా అని అనిపిస్తుంది. 52 ఏళ్ళు వచ్చిందని బాధపడవద్దు. ఎందుకంటే మేము రిటైర్మెంట్ వరకు కూడా ఇంకా యువకులుగానే కొనసాగాలి. ఈనాటి పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకప్పుడు మీకు అటజని కాంచ భూమిసురుడు అంబర చుప్పి శివస్సర జరీపటల ముహుర్లుట దబంగ తరంగ మృదంగ నిస్పన స్ఫుటన అలగానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమును కటక చెరక్క రేణు కరకంపిత సాలము శీతశైలము అనే పద్యం మేము తెలుగు వాళ్ళం 10వ తరగతిలో చెప్తే చాలు దీని రిజల్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఆ పద్యం చెప్పే పరిస్థితిలో లేదు. ఎందుకంటే నోరు తిరిగిన పద్యాలు చెప్తావా? నీ నోరు ఎట్లా తిరుగుతుందో కానీ వాడి నోరు తిరుగుతుందా? పెద్ద పెద్ద సైకాలజిస్టులు వస్తారు. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం చదివిన పద్యం మీకు గుర్తుంది, ఇవాళ చెప్పిన పద్యం రేపు గుర్తుండదు. ఎందుకంటే సెల్ ఫోన్ అనే భయానక భూతం ఒకటి ఆవరించింది వాళ్ళ మెదళ్ళని. వాళ్ళని ఏమీ ఆలోచించుకోలేదు. అసలు పిలిస్తే వాని పేరు వానికి కూడా గుర్తుంటలేదు. కాబట్టి మీరు కూడా పిల్లలకు సాధ్యమైనంత ఇప్పుడు ప్రతాప్ రెడ్డి సార్ చెప్పినట్టు ఆటలలో నిమగ్నం చేయాలి. సెల్ ఫోన్ను దూరం చేయాలి. క్రికెట్ గ్రౌండ్లో ఆడితేనే బాగుంటుంది కానీ సెల్ ఫోన్లో ఆడితే బాగుంటుంది. గ్రౌండ్లో ఆడి రన్స్ తీస్తే కండరాలు కాలి కండరాలు బలపడతాయి. గ్రౌండ్లో ఆడి ఒక 4 కొడితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రౌండ్లో ఆడి ఒక 6 కొడితే ఉత్సాహం ఉరకలేస్తుంది. గ్రౌండ్లో ఒకటి క్లీన్ బౌల్డ్ చేస్తే అంత సైకాలజీ ఉంది దీంట్లో. క్రికెట్లో వేదాంతం చెప్పొచ్చు. కాబట్టి 11 మంది ఉన్నారు, 11 పర్సనాలిటీస్ వాళ్ళు. కాబట్టి అంటే పిల్లలకు ఒక కొత్త ప్రపంచాన్ని పుస్తకాన్ని చదవడం ఎట్లయితే నేర్పుతారో ఆటలు ఆడించండి. ముందు ఇంకొకటి ఏంటంటే టైం మేనేజ్మెంట్, కాలం విలువ కూడా చెప్పాలి. ఎందుకంటే కాలం విలువ అంటే కాలం అంటే కేవలం ఏదో గడియారంలో తిరిగే 2 ముళ్ళు కాదు. మీరు అంబేద్కర్ పాఠం విని ఉంటారు, బోయ విజయభారతి అంబేద్కర్ వ్యక్తిత్వం అనే పాఠం విని ఉంటారు. దాంట్లో అంబేద్కర్ దృష్టిలో కాలం అంటే ఏంటి అంటే ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి లభించే వ్యవధి అని నిర్వచిస్తారు. ఒక గ్యాప్ టు అచీవ్ నాలెడ్జ్. ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి 2 ముళ్ళు కాదు, సెకండ్ల 2 కాదు, 3 ముళ్ళు. ఒక సెకండ్ ముళ్ళు, ఒక గంటల ముళ్ళు, ఒక నిమిషాల ముళ్ళు కాదు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి, అది పుస్తకం చదవడం వల్ల కావచ్చు, క్షేత్ర పర్యటన ఎక్కడైనా తిరగడం వల్ల కావచ్చు, లేక ఆటలాడటం వల్ల కూడా కావచ్చు. కాబట్టి మన రాబోయే సంస్కృతిని మనం పరిరక్షించుకోవాలంటే పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతున్నాను. మీరు చాలా చక్కని కార్యక్రమాన్ని అందించారు. చాలా చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేయడం, భోజన సౌకర్యాన్ని అన్నింటినీ కలిగించినందుకు, దూరభారాన్ని భరించారు. ఇక్కడ ముఖ్యంగా ఆ అమ్మాయిని బాగా మెచ్చుకుంటుంటారు. వాళ్ళకి తెలుసు, ఎవ్రీబడి నోస్. అయితే అలాంటి పిల్లలు ఇప్పుడు మన టీచర్లు అంతా చెప్పారు, బంగారము అని ముద్దుగా పిలిచారు. ఆ డైలాగ్ నేను వీళ్ళతో ఎప్పుడో పలకరించేవారు. ప్రతి విద్యార్థిని కూడా ఏమమ్మా బంగారమ్మా తల్లి బాగున్నావా అని అడిగేవారు నేను, ప్రతి ఒక్క విద్యార్థిని. కాబట్టి మరి ఓ రకంగా మరి మాకు ప్రియమైన విద్యార్థులు, నేను చాలా సర్వీస్ చేశాను, 30 సంవత్సరాలు చాలా స్కూల్లో చేశాను. బట్ ఇటువంటి స్కూల్ కూడా నా సర్వీసులో తగలటం నా అదృష్టం కూడా. కష్టపడి బస్సులో క్రిక్రిసి ఏ బస్సు చూసినా పిల్లలు, జస్ట్ ఆ ఇంటర్వెల్ టైం వరకు కరెక్ట్గా, అలర్ట్గా, డిసిప్లైన్గా, ఒబీడియంట్గా
చాలా పర్ఫెక్ట్గా వచ్చేవారు. నేను అప్పటికే అంటుండే, ఏమమ్మా లేట్ వచ్చిందంటే వాళ్ళకి గుర్తుండారు. అలా చాలా వరకు మ్యాక్సిమం నేను ముందు ఒక క్లాసులో ముందు చెప్పినట్టయితే వెనక బెంచి వాడికి ఇది కావాలి నా ఉద్దేశం. ఎవరైనా ఏ విద్యార్థిగా కానివ్వండి, వాడు నిద్ర పోవచ్చు, నిద్ర లేవాలి. ఆ పర్ఫెక్ట్ గొంతుతోనే అదే అలవాటైపోయింది. ఇప్పటికి కూడా అదే గొంతు. చాలామంది నన్ను డిస్టర్బ్ చేస్తుంటారు, ఏంటి సార్ అంతగానే వరుస్తారు. అది అలవాటైపోయింది, ఏం చేస్తాను, నేను ఉపాధ్యాయుని, అలవాటైపోయింది. కాబట్టి ప్రియమైన విద్యార్థులారా, ముఖ్యంగా ఏదండి ఈ రోజు నేను చూస్తే అసలు ఒక రకంగా ఏంటిది, నేను 14 సంవత్సరాలు అయింది రిటైర్డ్ అయ్యి. 14 సంవత్సరాల కిందము ఎలా ఉంది, నా స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, నా క్లాసులు ఎలా ఉన్నాయి, అవన్నీ ఆలోచిస్తే మొత్తం కంప్లీట్ ఆకాశం భూమి. ఇప్పుడు నేను కూడా మా పిల్లలు లేరని కాదు, మా పిల్లలకు కూడా నేను చదివించాను, వాళ్ళకు వెళ్ళిపోయారు, వాళ్ళ పొజిషన్లో వాళ్ళు ఉన్నారు. కానీ బట్ ఈ మార్పు అతి త్వరలో 1980 తర్వాత స్టార్ట్ అయింది. అతి త్వరలో సాఫ్ట్వేర్ ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఆటోమేటికల్లీ మొత్తం కల్చర్ ఎవ్రీథింగ్ ఎడ్యుకేషన్ అన్నీ. ఇప్పుడు ఏ చిన్న పిల్లలు అడిగినా హాయ్ హాయ్ అనుకుంటూ వెళ్ళిపోతుంటారు. పర్వాలేదు, ఓకే నేను కూడా హాయ్ అంటాను. ఎందుకంటే వాళ్ళకి అడ్జస్ట్ కావాలి. మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళకు కూడా నేను అడ్జస్ట్ కావాలి, తర్వాత చెప్పాలి. కాబట్టి వాళ్ళు ఆ సంస్కృతి వచ్చేసింది. కాబట్టి మన పిల్లలు కూడా ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా తెలుగు. ఇప్పటికి అదే పట్టుదలతో మా మనవరాలకు ఇక్కడ పటంచల్లో ఒక స్కూల్ ఉందండి, గాడియం అనేది ఒక స్కూల్. వాళ్ళంతా వాళ్ళది జిమ్నాస్టిక్ టైంలో జరుపుతారు. వాళ్ళ కల్చర్ అంతా వెస్ట్రన్ కల్చర్. కానీ నేను చెప్తాను, నేను ఏ కల్చర్ అన్నా కానీ తెలుగు అయితే నేర్చుకుంది. ప్లస్ దాంతోపాటు సంస్కృతం కూడా నేర్చుకుంటుంది, సంగీతం కూడా నేర్చుకున్నారు. సంగీతం అవన్నీ చేపిస్తుంది. అంటే నేను అంటే అందరికీ అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సాధ్యమైనంత వరకు ప్రైజ్లో లెవెల్ వేస్ట్ కదా, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం నేర్పాలి, మీరు చేయాలి. మీరు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పొజిషన్లో ఉన్నారు, పర్వాలేదు. చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. మీరు మీ పిల్లలు మాత్రం ఆర్గనైజ్ చేయకండి, వాళ్ళకు కూడా నేర్పండి, భవిష్యత్తును బాగుపరచండి, గ్రామాన్ని డెవలప్ చేయండి, మండలాన్ని డెవలప్ చేయండి, జిల్లాని డెవలప్ చేయండి, తర్వాత దేశాన్ని డెవలప్ చేయండి, తర్వాత ఇంటర్నేషనల్గా వెళ్ళిపోండి. కాబట్టి మన సంస్కృతి ఎక్కడ పోయినా, మోదీ గారు చూడండి, ఎక్కడ పోయినా మన సంస్కృతి గురించి ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి మనం పాటించాలి. ఎక్కడ పోయినా సరే మన ధర్మాన్ని విడనాడు. మనం మన ధర్మాన్ని ముందు పెట్టి మనం ఒక దేశానికి, గ్రామానికి, అందరికీ ఉపయోగపడే వ్యక్తిగా కావాలి. ఇవాళ మనం మీరందరూ పిలిచారు, పర్వాలేదు, నేను వచ్చాను, మాట్లాడారు, మీరు పెట్టిన భోజనాలు తిన్నాము, అన్నీ బాగానే ఉన్నాయి, అందరితోటి పరిచయాలు ఏర్పడ్డాయి, పర్వాలేదు, మా పిల్లలు ఇంతవరకు డెవలప్ అయ్యారు, చాలా సంతోషం అనేది మాకు బాగా. కానీ మీ పిల్లలను మీరు జాగ్రత్తగా, ఇప్పుడు జనరేషన్లో ఎలా ఉందంటే ప్రస్తుత పరిస్థితి చాలా ఘోరంగా విషమ పరిస్థితి, దాన్ని మీరు సర్దుబాటు చేసి మీ పిల్లలు మీ ద్వారానే అవుతుంది, మీ పిల్లల ద్వారానే అవుతుంది. బయట పోవాలంటే చాలా కష్టంగా ఉంది పరిస్థితి. సిటీస్లో కానీ ఎక్కడ పోయినా కానీ ఏదో సమస్య. అలా జరగకుండా మన బాధ్యతగా మనం ఆ పిల్లల్ని డెవలప్ చేస్తే వాళ్ళు దేశానికి బాగుపడతారు. మనం ఏం చేసినా సరే మనం మన పిల్లల్ని నలుగురికి ఉపయోగపడబడి మన సొసైటీని, మన సమాజాన్ని డెవలప్ చేసినట్టు. సరే, చదువు అంటే మామూలుగా అందరం మన టీచర్లు అందరూ చెప్పారు కాబట్టి దాంతోపాటు పర్వాలేదు, నేను సహకరిస్తాను. చదవాలి. లెక్కలు కూడా మరి లెక్కలతో ఉండదు కాబట్టి మన లెక్కకు మన పద్ధతి ప్రకారంగా మన లెక్కకు ఇలా లెక్క ప్రకారంగా ఉంది. మ్యాథమెటిక్స్ ఇస్ ఇంపార్టెంట్, మోర్ సబ్జెక్ట్ హార్డెస్ట్. వాడికి చెప్పుతుంటే తలకాయ ఎక్కదు.
అని అది దాంట్లో బెనిఫిట్స్ మాత్రం చాలా ఉంటాయి. మా సమస్యల్లో నేను అలానే పోయాను, అలాంటి బెనిఫిట్స్ పొందాను, ఈరోజు వెళ్తుడుగానే ఉంది. కాబట్టి మీరేంటంటే మీ పిల్లల్ని బాగుపడితే దేశం బాగుపడుతుంది. కాబట్టి ఇలాంటి ఛాన్స్ మా ఇచ్చిన ఈరోజు మీరు ఏమి పూర్వ విద్యార్థుల ఆత్మ సమ్మేళనం చెప్పారు కదా, పర్వాలేదు, చాలా బాగుంది. మీరు పిలవగానే నాకు రావాలనిపించింది. ఎందుకనంటే సరే ప్రతి దానికి అటెండ్ అవుతున్నాను నేను ఇప్పటి వరకు. ఏ స్కూల్లో కానీ 5-6 స్కూల్స్ ఉన్నాయి, ఇప్పటి వరకు 10-15 పోయినారు. ఇదే సజెషన్ ఇస్తాను, మీరు బాగుపడండి. కానీ ఒకటి ఏంటంటే మనం చేసే పని ఏదైతే ఉందో మన ధర్మంగా చేయాలి, మనం న్యాయంగా చేయాలి. కానీ మార్కెట్లో పోతే చూస్తున్నాం కదా, ఈరోజు బజార్లోకి వెళ్తే ప్రతిదీ ఆ రియల్ ఎస్టేట్ ఒకటి వచ్చి ఆ ధర్మాన్ని పక్కకు పెట్టేస్తుంది. కాబట్టి అంటే అట్లా అంటే నేను రియల్ ఎస్టేట్ ఏదన్నా కానీ ఇప్పుడేగా సరే నువ్వు పని చేస్తున్నావు, దానికి ధర్మానికి ధర్మం. మరి ఈరోజు మీరు ప్రత్యేకంగా మమ్మల్ని ఆహ్వానించి ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థులు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, మీరు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. మనం వచ్చిన తర్వాత గురువులలాగా చూశారు, పర్వాలేదు. మాకు ఇచ్చిన గౌరవం చాలా తగ్గింది. దానికి అందరికీ కూడా ఆమె యాంకర్ గారు రజిత గారు మాటలు ఈక్వల్గా ఒక టీచర్కి అయినందుకు చాలా అభినందనలు. మీ అందరికీ కూడా అభినందనలు. ఎందుకంటే మీరు కూడా బహుశా నేను కూడా అనుకుంటాను, నేను ఒక ఉపాధ్యాయుని 4 o'clock వేసాను. నేను ఇక్కడ ఉండి 6 ఏళ్ళలో పనిచేశాను. 4 గంటలకు 5 గంటలకు కృష్ణ ఎక్స్ప్రెస్ ఎక్కేవాళ్ళు, మళ్ళీ రైట్ టైం స్కూల్లో ఉండేవాళ్ళు. దానికి సహకరించినటువంటి ఎవరు సహకరించారు? మా ఇంట్లో వాళ్ళు సహకరిస్తేనే, మా మేడం సహకరిస్తేనే నేను ఆ టైంకు నా సబ్జెక్ట్ ఇది చాలా చెప్తున్నాను అది తీసుకొని అక్కడ వాళ్ళకి సరైన న్యాయం చేయట్లేదు. ఏ విద్యార్థికైనా మా ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు మీరు ఆడవాళ్ళు అయిపోయారా, నా గర్ల్స్ మీరు సహకరిస్తేనే మేము కూడా. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు చూడండి, అందరికి పేరున వాళ్ళ పేరు కొంచెం సరే ఇలాంటివి చేస్తూ ఉంటే మాకు కూడా ఎంకరేజ్ వస్తుంది. మేము కూడా ఇంకా మీరు పిలిచిన రోజులు వస్తాను. ఇప్పటికైతే ఏ ప్రోగ్రాము నేను ప్రతి స్టూడెంట్ ప్రతి స్కూల్లో పిలిచిన ప్రతి కార్యక్రమానికి వెళ్తుంటారు. రామాచారి సార్ వస్తుందా, రవి సార్ వస్తుందా అడిగినాడు. సరే వాటెవర్ చాలా అలాతీతమైంది, అందరి దూరం పోయేది ఉంటుంది. సరే ఊహిస్తున్నాను. మీ అందరికీ మరే వస్తారు. ఎక్కడ నుండి వచ్చి ఇక్కడ మీతో పాటు చదువుకొని వాళ్ళ దృష్టిలో మమ్మల్ని మంచి వాళ్ళని చేసింది. అందుకు మేము ఎల్లవేళలా శామీర్పేటకి కృతజ్ఞతలమే ఉంటాము. అండ్ అదేవిధంగా మీరు చెప్పినట్టు మీ బ్లెస్సింగ్స్ ఎల్లవేళలా మా మీద ఉంటే మేము ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాము. అండ్ ఇప్పుడు ఇచ్చిన ఈ కార్యక్రమాన్ని మనము మన ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమంతో ముగించుకున్నాము. అందుకే నేను మేడం వాళ్ళకి సన్మానం జరిగేటప్పుడు మీకు మీరుగా వాలంటీర్ గారండి ఎవరి పేర్లు అక్కడ ఒక చేరేస్తే వాళ్ళు వెళ్ళడానికి కన్వీనియంట్ గా గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో
పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పి గంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.